డాక్టర్స్‌లో మీరు చాలా స్పెషల్. ప్రపంచంలో ఒక్క డాక్టర్ని చూపించండి. ఒక 100 కేసులతో కోవిడ్‌లో, ఒమైక్రాన్‌లో ఒక్క మెడికల్ బిల్ చాలు మీ కుటుంబం మొత్తం అంటే ఒక మధ్యతరగతి కుటుంబం రోడ్డు మీద రావడానికి. ఒక బిల్ అన్నారు. ఒక బిల్ 1,00,000లో ఉన్నది. అసలు ఇంట్లో వాడికి ఏం లేదు. వాళ్ళు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నుంచి తోసేస్తారు. నీకు డబ్బులు లేదంటే యూ గో. చాలా మంది కూడా నిజంగా ప్రతి ఒక్కళ్ళు వైరల్ ఫీవర్ రాగానే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? నువ్వు వెరీ ఫస్ట్ స్టేజ్ నుంచి జ్వరం వచ్చింది, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే యూ విల్ గివ్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. స్టీరాయిడ్స్ ఇస్తారు అక్కడ వాళ్ళు ఆర్ఎంపీకి. గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ జనాలు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి ఆలోచిస్తారు అని అడిగితే మీ వైపు నుండి ఏ కారణాలు చెప్తారు? ట్రీట్మెంట్ పరంగా ఒక డాక్టర్ ఏ పద్ధతితో వెళ్ళాలో ఆ పద్ధతితోనే అక్కడ గవర్నమెంట్లో వెళ్తారు. నాట్ డైవర్ట్ అదర్ వే. ఇంకా డబ్బులు రావు కదా. పెద్ద డాక్టర్ తెలుసా, ఆయన అపాయింట్మెంట్ కాస్ట్ తెలుసా నీకు, అంత ఈజీగా దొరుకుతుందా, లేకపోతే ఆయన రాసే మెడిసిన్ కాస్ట్ తెలుసా నీకు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లక్షలు పెట్టి ప్రాణాలు ముప్పు తెచ్చుకునే వరకు గర్వంగా చెప్పుకోనికి అది సిగ్గుమాల కానీ తప్ప. అంటే అదే ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది అన్నా కూడా పేషెంట్ రావడానికి రెడీగా లేడు. అంటే గవర్నమెంట్ కూడా ఆలోచించట్లేదా డెవలప్ చేయడానికి? మనం చూసేది ఒక 100 మందిని చూస్తున్నాం కార్పొరేట్లో, కానీ 100 మంది కార్పొరేట్ అనేది ఒకడు 10 మందికి పోయి చెప్తాడు అక్కడ. కానీ అన్నింటిలో చాలా లక్షలలో ఉంది ట్రీట్మెంట్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండి, డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సో డాక్టర్స్లో మీరు చాలా స్పెషల్. ఎందుకు అంటే ప్రజల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వసతుల కోసం ఒకప్పుడు పోరాడారు. సో అందరికీ తెలుసు మీరు. సో ద జెన్యూన్ డాక్టర్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఏదన్నా ఓపెన్గా మాట్లాడతారు. సో వెల్కమ్ టు ది స్టూడియో సార్. ఎలా ఉన్నారు? సరే, జనరల్గా కొన్ని మాటలు వినిపిస్తాయి. అంటే మనం ఏదన్నా ఒక మూమెంట్ తీసుకున్నప్పుడు నీ పన్ను చూసుకోక నీకెందుకు అని, లేదంటే మీరు యాజ్ అ గవర్నమెంట్ డాక్టర్ అండ్ చాలామందికి తెలిసిందే ప్రైవేట్గా కూడా వాళ్ళకి సోర్సెస్ ఉంటాయి సంపాదించుకోవడానికి. దీన్ని సేవగానే ఎందుకు భావించాలి, ఎందుకు పోరాడాలి, మీ వర్క్ ఎన్ని ఉన్నాయో మీకు వేసి అవి చూసుకోవచ్చు కదా, ఎందుకు అనిపించింది మీకు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే నేను చేస్తున్నది గవర్నమెంట్ సర్వీస్. నాకు ప్రజల సొమ్ము నుంచి వస్తుంది, ట్యాక్స్ల రూపంలో వాళ్ళు నాకు పే చేస్తున్నారు. నాకని కాదు, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి, రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు కూడా ప్రజల సొమ్ము నుంచి వస్తుంది. నేను చేయాలనుకుంటున్నది ఎంత తక్కువలో మనము సరి అయిన వైద్యం ఇవ్వాలి. సరి అయిన వైద్యమే అంటున్నాను. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాని నుంచి బెనిఫిట్ రావాలి. దే షుడ్ బి హ్యాపీ ఉంటే ఈ వాళ్ళు ఈ ఎకానమీ ఏదైతే ఉంటుందో బిల్డప్లో ఉంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో ద హెల్త్ ఇస్ వెల్త్ అనే పదం ఎప్పుడు మనం వింటాం. అండ్ వాట్ ఆల్ ఐ యూజ్ ఇస్ ద బ్రెయిన్. నేను ఎందుకు స్పెషల్గా ప్రతిదానికి అంటే కోవిడ్ మీరు చూసినట్టయితే 45 రూపాయల పదం, 45 రూపీస్ అనే ట్రీట్మెంట్ ఉన్న మెడిసిన్ కాస్ట్ చెప్పాను. డెంగ్యూలో కూడా చాలా తక్కువ కాస్ట్తో అసలు ఆన్సర్ ఇచ్చా. ఇక్కడ మీరు లక్షలు కోట్లు పెట్టి మీరు వైద్యాన్ని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కోవిడ్లో, కానీ నేను ఆన్సర్ ఇచ్చా. అంటే యూ విల్ బి వెల్, మంచిగా అయిపోతావు 4 రోజులలో, ఎటువంటి సమస్య రాదు అన్న పదం యూజ్ చేశాను. ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి. కేవలం ప్రపంచంలో ఒక్క డాక్టర్ని చూపించండి. ఒక్క డాక్టర్ని ఒక 100 కేసులతో కోవిడ్లో, ఒమైక్రాన్లో ఈరోజు పాజిటివ్ ఉంటే రేపు 4 రోజులు రేపు అంటే ఈరోజు 8th అనుకోండి, 9, 10, 11, 12 4 డేస్ తర్వాత 5th డే మార్నింగ్ ఒక్క డాక్టర్ని చూపించమని 100 కేసులతోటి నేను చూపించాను. అదే ఐసీఎంఆర్కి పెట్టాను.
యూనియన్ హెల్త్ మినిస్టర్ పెట్టా, ట్విట్టర్లో అన్ని, ఫేస్బుక్లో, యూట్యూబ్ అన్ని చోట్ల పెట్టా, లైవ్ పెట్టా. దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ ఎనీ వన్. ప్రపంచంలో ఒక్కని చూపించమంటున్నా నేను, అదే కదా. దెన్ డెంగ్యూలో నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరగడం. నువ్వు ఏ కండిషన్లో రా, ఫస్ట్ డే రా, సెకండ్ డే రా, థర్డ్ డే రా, ప్లేట్లెట్స్ పడిపోయి 20,000తో రా, పెరగడం చూపిస్తా. చికెన్ గున్యాలో కూడా జాయింట్ పెయిన్స్ అనేది 5 days తర్వాత అసలు కనిపించవు, ఉండవు. అన్ని ఫీవర్స్లో, అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో, అంటే ఎస్పెషల్లీ ఎంఆర్ఎన్ఏ షార్ట్ టర్మ్ వైరస్ ఉంటాయి, ఇవన్నీ కూడా 15 days డ్యూరేషన్ ఉంటుంది బాడీ. ఆ అన్ని వైరస్కి మనము ఫీవర్ 1 dayలో తగ్గిపోతుంది విత్ మెడిసిన్, విత్ మీరు డైట్. ఎంత జెన్యున్ గా చెప్తున్నారు కదా, 45 రూపీస్ మెడిసిన్ అది చాలా మంది అఫోర్డ్ చేయగలరు అంటే. మీ దగ్గరికి జెన్యున్ గా ఎంతమంది పేషెంట్స్ వచ్చారు కోవిడ్ టైంలో? చాలా మంది వచ్చారు. రియలీ? ఈవెన్ ఓకే. సో మెనీ పీపుల్. నేను నా పర్సన్ పెట్టుకొని రీచ్ అయ్యి ఇచ్చాం. అందరు భయపడ్డారు, డాక్టర్స్ కానీ, లేకుండా మిగతా వాళ్ళు, సిబ్బంది, మిగతా ప్రజలు కూడా ఇంట్లో కూర్చొని అయ్యో కోవిడ్ వచ్చింది, నన్ను మాకెక్కడ వస్తుంది అనే భయంతో ఉండే. ఐ హ్యాడ్ రీచ్ టు ద పీపుల్. రీచ్ అయ్యి ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి, దీంతో పాటు మల్టీవిటమిన్స్, దీంతో పాటు నైస్ ఫుడ్. ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్ దేర్. ఎస్. హాస్పిటలైజేషన్, ఆక్సిజన్, వెంటిలేటరు, ఇవన్నీ అవసరమే లేదు. అందుకే నేను 45 రూపీస్ అనే పదం యూజ్ చేయడానికి కారణం, బిచ్చగాడి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు, పెద్ద పెద్ద అంబానీ వరకు కూడా ఇదే మందు. రేపు ఇవాళ కాదు, రేపైనా సరే ఇదే మందు. కానీ Yesterday, మనం today, అబ్జర్వ్ tomorrow. చేస్తే కోవిడ్ టైంలో లేని వాళ్ళు సైతం లక్షలు ఖర్చు పెట్టైనా కూడా ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని అయినా సరే హాస్పిటల్ బెడ్స్లో ప్రీ బుకింగ్ అన్నీ మనం చూసాం. కొన్ని కేసెస్లో కోట్లు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాలు దక్కని పరిస్థితి. అంటే ఎక్కడుంది ఆ డిఫరెన్స్ అంతగా? ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? అక్కడ మా దీంట్లో మెడిసిన్ వర్క్స్ ఫస్ట్ థింగ్. సెకండ్, ద what you call the food diet is also most important. And appropriate ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఇటువంటి సమస్య రాదనేది నాది కాదమ్మా, అసలు బుక్స్లోనే ఉంది. నేను కూడా బుక్స్ ఫాలో అయ్యేవాడిని, ఇంటర్నేషనల్ జర్నల్స్ ఫాలో అయ్యేవాడిని. సో ఇట్ హ్యాస్ గివెన్ సమ్ ఇన్పుట్ టు మీ. అన్ని కలిపి నేను ఒక దగ్గర పెట్టేసి దాన్ని చూపించాను. దట్ ఈస్ వాట్ ద 100%. 100 కాదమ్మా, 1000% వేసుకోవచ్చు దీన్ని. ఇట్ ఈస్ ద డిక్టమ్. నేను అదే చెప్తున్నాను, ఎస్టర్డే ఇట్ ఈస్ ద మెడిసిన్, టుడే ఇట్ ఈస్ ద మెడిసిన్, టుమారో ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మెడిసిన్. ఓకే. ఎందుకు ప్రతి వాళ్ళకు రావట్లేదు అనేదానికి వైరస్ని చంపే విధానం బాడీలో చంపుతుంది. సో మీకు వైరస్ అనేది 4 daysలో డెడ్ వైరస్ ఇట్ విల్ రిమూవ్ ఆఫ్. వైరస్ చనిపోయినప్పుడు దెన్ యూ ఫీల్ బెటర్. మీ మెటబాలిజం ఆల్రెడీ కొంచెం డిస్టర్బెన్స్ అయినా అంతా కూడా తిరిగి వస్తుంది, మంచి నార్మల్కి అయిపోతుంది. సో ద డైట్ విచ్ ఐ గివ్ సే అన్నీ కూడా వన్నిటితో పాటు 5 to 6 days, 1 week లోపల నార్మల్గా బయట తిరగడం స్టార్ట్ చేస్తాడు. వేరాస్ అదర్ పీపుల్ దే డోంట్ హ్యావ్ దట్ వన్, దే డోంట్ గివ్ దట్ వన్, వాళ్ళు ఇవ్వరు అది. సో 15 days, 20 days వరకు కూడా లెవెల్ పరిస్థితి. ద కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ టైంలో ఇచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. డాక్టర్, ఇక్కడ ఒక డౌట్, అంటే రీసెంట్గా నేను తెలుసుకున్నది అడుగుతాను. ఒక వైరల్ ఫీవర్కి ట్రీట్మెంట్ లేదు అది అని చెప్తారు డాక్టర్స్. కానీ మనం వైరల్ ఫీవర్స్ వచ్చే సీజన్ చూస్తే చిన్న హాస్పిటల్ నుండి పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతి హాస్పిటల్ కిటకిటలు ఆడుతూ ఉంటాయి జనాలతో. ఎక్కడ జరుగుతోంది అంటే ట్రీట్మెంటే లేని దానికి ఎందుకు జనాలు అంతగా ఇరుగ్గా వెళ్తున్నారు అక్కడికి? సపోర్టివ్ ట్రీట్మెంట్ అనే ఒక పదం యూజ్ చేస్తారు ఇక్కడ. పదం యూజ్ చేసేది WHO. WHO అంటే ఎవరు కాదు, అమెరికా డబ్బులు ఇచ్చి చేసిన ఒక అమెరికా కానీ, జర్మనీ, యూకే, దీస్ ఆర్ బిల్ గేట్స్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు, దే డొనేట్ టు ద WHO. అండ్ వాళ్ళు ఒక ప్రోటోకాల్ అనేది పెట్టేసి ఆ ప్రోటోకాల్ అనేది ICMR మిగతా డాక్టర్స్ మీద రుద్దడం జరుగుతుంది.
తీసుకోండి. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇప్పుడు వేల మందికి ట్రీట్మెంట్ లేదు అని మనం ఏదో పారాసిటమాల్ ఇస్తాము, హ్మ్. ఓఆర్ఎస్ లేకపోతే వాటర్ తీసుకోమంటాం, డైట్ హ్మ్. బ్లాండ్ డైట్ తీసుకోండి, జ్వరం చాలా ఉంది, వారం రోజుల పాటు. ఇవన్నీ ఆహ్, అవసరం లేనిది చాలా మటుకు. హ్మ్. దట్ కెన్ బి సాల్వ్డ్. హ్మ్. దట్ కెన్ బి రిమూవ్డ్. హ్మ్. అలాంటి సమస్య లేకుండా మందు 4 రోజులు వాడితే సరిపోతుంది. హ్మ్. అంటే నా మెయిన్ క్వెషన్ గూడా అదే. నిజంగా ప్రతి ఒక్కళ్ళు వైరల్ ఫీవర్ రాగానే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా? చాలా చోట్ల అనవసరంగా గూడా అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయని విన్నాను. అంటే అలా అని అట్లా ఉండదు. హ్మ్. బేసిక్ థింగ్ ఏందంటే ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు హ్మ్. చిన్న పిల్లల్లో ముఖ్యంగా మనం చూస్తే డిటోరేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. హ్మ్. చాలా ఫాస్ట్. అదే విధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు హ్మ్. తట్టుకోలేరు. ఫీవర్, హై గ్రేడ్ హ్మ్. ఫీవర్ 103, 104 టెంపరేచర్. పారాసిటమాల్ ఇస్తారు అండ్ కోల్డ్ స్పాంజింగ్ అవన్నీ చేస్తారు. కానీ హ్మ్. అలా కంటిన్యూయస్‌గా ఫీవర్ వస్తున్నప్పుడు డెఫినెట్‌లీ ద అడ్మిషన్ అనేది అవసరం ఉంటుంది. హ్మ్. ఇట్ ఈస్ నాట్ దట్ అడ్మిషన్ చేస్తారని కాదు. హ్మ్. బట్ అలాంటి వాళ్ళని అడ్మిట్ చేయాల్సిన బాధ్యత కూడా డాక్టర్స్ పైన ఉంది. ఓకే. జనరల్‌గా డాక్టర్ ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే టెస్ట్‌లు రాస్తారు. సో, ఆ టెస్ట్ రిపోర్ట్‌లొచ్చిన తర్వాతే మెడిసిన్ కరెక్ట్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి టెస్ట్‌లు నీడెడ్ ఉందా? అంటే కొంచెం బ్యాక్ వెళ్లి చూస్తే మనం గనక ప్రతి డాక్టర్ అప్పట్లో టెస్ట్‌లు ఇంతగా మనకి ల్యాబ్‌లు గాని, ఇన్ని టెస్ట్ పాథాలజీ సెంటర్స్ గాని ఉండేవి గాదు. ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండ్ చూస్తే ఊర్లల్లో గూడా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాతే అంటే ఏదైనా యూరిన్ టెస్ట్ కానీ అయిపోయిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతోంది. దీని వెనక రీజన్ ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు నేను మెడిసిన్ చేసింది గాంధీ మెడికల్ కాలేజ్, హ్మ్. గాంధీ హాస్పిటల్ నుంచి. మా టీచర్స్ అప్పుడు ఆ టైంలో ఇన్వెస్టిగేషన్స్ అంతగా ఉండేటివి కావు. హ్మ్. ఉండేటివి కానీ మరీ అంత కాదు. హ్మ్. మా టీచర్స్ చెప్పేది ఏంటంటే అప్పుడున్న ప్రొఫెసర్స్ కానీ, మీరు వచ్చిన పేషెంట్ హ్మ్. ఎలా వస్తున్నాడనేది ఫస్ట్ లోపల ఎంటర్ అయ్యేటప్పటి నుంచి మనం గమనించాలి. ఏ కండిషన్‌లో వస్తున్నాడనేది సగం అనేది మనకు అక్కడే కనిపిస్తుంది. సెకండ్ హిస్టరీ టేకింగ్‌లో ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వస్తాడు, బర్నింగ్ మిక్చురేషన్, మూత్రంలో మంటలేస్తుంది, చలి వస్తుంది అంటే హ్మ్. దట్ ఇట్ ఈస్ ఇండికేట్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. హ్మ్. దానికి సంబంధించిన మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు కాఫ్, కోల్డ్, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, వైరల్ ఫీవర్ సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా ర్యాష్ వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయొచ్చు. అలానే దగ్గు చాలా రోజుల నుంచి ఉంది, నెలల తరబడి ఉంది, ఏమన్నా ట్యూబర్క్లోసిస్. దీస్ ఇవన్నీ కూడా కనిపించేటివి. ఇవన్నీ కూడా హ్మ్. ఎవ్రీవన్ విల్ ఆస్క్. హ్మ్. బట్ ఇప్పుడు ఏమైతుందంటే 10 టెస్ట్ టకన రాసేస్తారు. హ్మ్. అది తీసుకొస్తారు. దాన్ని బట్టి దే విల్ గివ్. హ్మ్. అలాంటి ఇప్పుడు ఉంది. హ్మ్. కానీ అప్పుడు ఇలాంటి సమస్య చాలా అంటే ల్యాబ్ రిపోర్ట్స్ రావాలంటే హ్మ్. రోజులు అవును. పట్టేటివి. కానీ ఇప్పుడు ఫాస్టర్‌గా వస్తున్నాయి. ఈజియర్ టు ట్రీట్ అని హ్మ్. చెప్పొచ్చు. హ్మ్. ముఖ్యంగా ఏందంటే ఇప్పుడు ఎనీ అంతు చిక్కని ఏదైనా ఉన్నప్పుడు ఫీవర్ తగ్గట్లేదన్నప్పుడు హ్మ్. దే విల్ గో ఫర్ ద కల్చర్ టైప్ ఆఫ్ థింగ్స్. ఒక 3, 4 డేస్ పడుతుంది. అలాంటప్పుడు యూజ్‌ఫుల్ అవుతుంది గానీ నాట్ ఆల్‌మోస్ట్ ఆల్ ద టైమ్స్. కానీ ఇప్పుడు మనం చిన్న చిన్న ఫీవర్స్‌కి కూడా కొన్ని లక్షణాలు కనబడ్డా ఇంకొకటి వెంటనే టెస్టులు రాస్తున్నారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక 2, 3 నెలల క్రితం రిపోర్ట్స్ ఉన్నాయి. లేదంటే ఒక డాక్టర్ దగ్గర చూపించుకున్నాము. ఒక 10 రోజులయింది. ఆ రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక డాక్టర్ కొత్త డాక్టర్ దగ్గరికి అక్కడ సాటిస్ఫాక్టరీ లేదు. వెళ్ళామనుకోండి ఇంకొక ఎక్స్‌పీరియన్స్‌డో ఎవరైనా చెప్పారనో వెళ్ళామనుకోండి. ఈ రిపోర్ట్స్ తీసి పక్కన పడేసి మళ్ళీ కొత్త రిపోర్ట్స్ రాస్తారు. ఇయి వచ్చాకే మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇది నేను పర్సనల్‌గా చూసాను. చాలా హాస్పిటల్స్‌లో చూసాను. దీని వెనక ఏమన్నా రీజన్ ఉందా? అంటే పాత రిపోర్ట్‌లు తోటి కూడా మనం అది చేసుకోవచ్చు. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ పాత ఎప్పటియైన రిపోర్ట్‌లు ఎలా ఉందనేది ఒక ఆర్డర్‌గా చూపిస్తుంది. బట్ చాలా డ్యూరేషన్ లేనప్పుడు హ్మ్. ఆ రిపోర్ట్స్ తోటి మనం ముందుకెళ్ళొచ్చు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు డెంగ్యూ ఉందనుకోండి, ప్లేట్లెట్స్ ఎలా ఉందని ఒక సీబీపీ ఒకటి చాలు. హ్మ్. ఇట్ ఈస్ నాట్ అన్ని టెస్ట్‌లు చేయించని అవసరం లేదు. హ్మ్. చాలామంది ఎల్ఎఫ్‌టి అది ఇది అన్నీ చేయిస్తారు మళ్ళీ. అవును. ఒక్క సీబీపీ ఒక్క రిపోర్ట్ హ్మ్. చాలు. హ్మ్. అంటే డిపెండ్స్ అపాన్ ద హ్మ్. ఫిజిషియన్ ఆర్ డాక్టర్ అక్కడ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు స్ ఆహ్, ఆ టైంకి ఆ పేషెంట్‌కి ఏదైతే టెస్ట్ చేయించాలో అది చేస్తే బావుంటుంది. హ్మ్. ఒక 5 రోజుల కిందట బయట చేయించారు. హ్మ్. నో నీడ్ ఆఫ్ ఆల్ ద టెస్ట్. హ్మ్. ఒక్క టెస్ట్ చాలు దాంట్లో. హ్మ్. సీబీపీ లాంటివి చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యుల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ దట్ వన్.
హ్మ్. మిగతాది ఏమన్నా డిస్టర్బ్డ్ ఏమన్నా ఉన్నాయి, హ్మ్. ఎనీ అదర్ పారామీటర్స్ డిస్టర్బెన్స్ ఉంది అంటే ఒక ఇంకో టెస్ట్‌లో దెన్ యూ కెన్ రిపీట్ దట్ వన్. హ్మ్. నాట్ ఆల్ ద రిపీట్ అన్నీ కూడా ఏందంటే కొత్త చోట రాంగానే వాళ్ళని నేను నమ్మను. హ్మ్. ఇంకొకటి అది చేస్తాను అనే పద్ధతి బాలేదు. అది హ్మ్. దట్ షుడ్ నాట్ బి దేర్. అండ్ జనాల్లో గూడా కొంతమందిలో నేను చూసాను. అంటే పర్టిక్యులర్‌లీ గ్రామీణ ప్రాంతాల్లో చూసాను. ఎవరైనా డాక్టర్ ఎక్కువ మెడిసిన్స్ రాస్తే ఆ డాక్టర్ చాలా పెద్ద డాక్టర్ అని. ఏదైనా నార్మల్‌గా ఒక 2, 3 ప్రిస్క్రైబ్ చేస్తే ఈ అది పెద్ద సాటిస్ఫై కలిగించదు వాళ్ళకి. ఇది గూడా జనాల్లో పెరిగిపోయింది. దాన్నెట్లా చూస్తారు మీరు డాక్టర్‌గా? ముఖ్యంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే మనము ఆర్ఎంపీలు, పీఎంపీలు అంటే హ్మ్. 10థ్ క్లాస్ చదువుకున్న వాళ్ళు, 7థ్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఏదో డాక్టర్ దగ్గర పనిచేసి వాళ్ళు హ్మ్. ఒక లిస్ట్ పెట్టుకుంటారు చేతిలో. హ్మ్. ఆళ్ళకి ఆ ముక్కలు కూడా తెలవదు. దానికి డ్రగ్ ఏందో తెలవదు. యాక్షన్ కూడా తెలవదు. హ్మ్. అసలు ఆ పేరు రాసి కూడా రాదు వాళ్ళకు. హ్మ్. ఊరికే ప్రాక్టీస్ చేసుకుంటారు. మన పిల్లలు కదా ఏబీసీడీ ప్రాక్టీస్ చేసినట్టు వాళ్ళు కూడా ఏబీసీడీ అలా ప్రాక్టీస్ చేసేసి వాళ్ళు రాసుకొని టక హ్మ్. టక టక ఒక 4, 5 రాసేస్తారు. హ్మ్. ఒక్కోసారి తగులుతది. మంచిగా తగ్గిపోతది. హ్మ్. తగిలి అంటే మెడిసిన్ దానికి ప్రాపర్టీస్ ఉంటుంది. హ్మ్. గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ రెండిటికి పనిచేస్తదంటే దాన్ని కొట్టేస్తాడు. హయ్యర్ యాంటీబయాటిక్స్ కొట్టేస్తాడు. అవును. బట్ ఒక డాక్టర్ అంటే వెల్ క్వాలిఫైడ్ మంచి డాక్టర్స్ ఎప్పుడే గాని హ్మ్. దే విల్ నాట్ రైట్ హ్మ్. మొత్తంగా రాసి పెట్టేసారు. హ్మ్. యాంటీబయాటిక్ కంపల్సరీ అవసరం ఉంటే రాస్తారు. హ్మ్. లేకుంటే తీసేస్తారు. హ్మ్. అండ్ రిమైనింగ్ మెడిసిన్స్ ఆల్సో చాలా మటికి పెయిన్ కిల్లర్. హ్మ్. పెయిన్ కిల్లర్ అని కొన్ని వాళ్ళేమో ఇంజెక్షన్ ఫార్మ్ ఇచ్చేస్తారు. హ్మ్. వేరేస్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్, గుడ్ డాక్టర్ ఆల్వేస్ గివ్స్ టాబ్లెట్ అమ్మా ఇది సరైన పద్ధతిలో వాడు నొప్పి తగ్గగానే ఆపేసేయి అంటారు. ఆ! యెస్. అది మనం పట్టించుకోం. హ్మ్. వాళ్ళు ఏదైతే కంటిన్యూయస్ వాడేస్తుంటారు. స్టెరాయిడ్స్ ఇస్తారు అక్కడ వాళ్ళు హ్మ్. ఆర్ఎంపీలు, పీఎంపీలు. హ్మ్. తొందరగా ఫాస్టర్‌గా రావాలని. ఇక్కడ హ్మ్. ఇవ్వరు డాక్టర్స్. అంటిల్ అన్లెస్ అవసరం పడ్డదప్పుడే ఇస్తారు. హ్మ్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ హ్మ్. అన్ని డాక్టర్స్ మనం బ్లేమ్ చేయనీకి లేదు హ్మ్. గానీ, దే విల్ గివ్ ఇన్ ఎ ప్రాపర్ వే. హ్మ్. బట్ వెరాజ్ అదర్ పీపుల్ ఎవరైతే హ్మ్. ఉన్నారో చాటభారతం అంతా రాసేసి వాళ్ళని ఏదో ఒకటి తగులుతుంది కదా అనే ట్రీట్మెంట్‌లో హ్మ్. పోతారు. వాళ్ళు రిస్క్‌లో పడతారు. నాట్ అప్రోప్రియేట్ టైమ్‌లీ సరియైన మందులు ఇచ్చినప్పుడు ఎటువంటి సమస్య రాదు. హ్మ్. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో మిస్‌యూజ్ అవుతుంది. డ్రగ్స్ అనేది మిస్‌యూజ్ అవుతుంది. ఓవర్ ద కౌంటర్ వెళ్ళే వాళ్ళున్నారు. గూగుల్ బాబాలు కూడా తయారయ్యిండ్రు ఇప్పుడు. యెస్. చాలామంది బయట చెప్పడము ఇవన్నీ కూడా హానికరమైంది. వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. ఈవెన్ పారాసిటమాల్ ఇప్పుడు జ్వరం తగ్గిందనుకోండి ఆపేసేయాలి. హ్మ్. ఎందుకంటే లివర్‌ని డ్యామేజ్ చేస్తుంది. హ్మ్. సో, కానీ అలా కాదు. ఇప్పుడు మనం జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, ఆఖరికి తలనొప్పొచ్చినా గూడా అందుబాటులో ఉండే పారాసెటమాల్ అందరూ వాడేస్తున్నారు. డోలో 650 గాని, పారాసెటమాల్ గాని ఓన్‌గా యూసేజ్ గూడా ఎక్కువైపోయింది జనాలకి. అదే అలా యూజ్ చేద్దాం. హ్మ్. ఎప్పుడే గాని ఇప్పుడు ఆహ్, జ్వరం వచ్చింది. 1, 2 డేస్‌లో హ్మ్. తగ్గింది. స్టాప్ ఇట్. హ్మ్. నో యూజ్. తీసుకున్నాం వేస్ట్. హ్మ్. హెడేక్ ఉంది. ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. హెడేక్ ఉందంటే పారాసిటమాల్ రోజు యేసుకుంటే అర్థం లేదు దాంట్లో. హ్మ్. దెన్ వాట్ ఈస్ ద కాజ్ అక్కడ? హెడేక్‌కి కాజ్ ఏంటి? అసలేమన్నా ప్రాబ్లమ్ ఉందా? బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకుంటే గ్లూకోజ్ తక్కువైపోయే ప్రాబ్లమ్ ఉందా? ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. అలాంటి దాన్ని చూసినప్పుడు దెన్ యూ కెన్ ఈజీలీ స్టాప్. హ్మ్. నేను చెప్తున్నాను ఇప్పుడు నా వైరల్ ఇన్ఫెక్షన్ పేషెంట్స్‌లో గాని, మిగతా పేషెంట్‌లో జ్వరం తగ్గిందంటే ఆపేయంటాను. హ్మ్. ఐల్ స్టాప్ ఇట్. హ్మ్. ఒక లివర్ పని చేస్తుంది. ఆ పని ఎక్కువ ఎంత చేయాలో అంత చేయాలి. హ్మ్. దానికి ఇంకా ఇలాంటిది మెడిసిన్ ఇచ్చేసి ఊరికే దాన్ని డిస్టర్బ్ చేయడం కన్నా ఆపడం హ్మ్. ముఖ్యం. హ్మ్. మిగతా మెటబాలిజమ్స్ ఏదో ప్రోటీన్ మెటబాలిజం గానీ, మిగతా మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పని చేయనికి ఆస్కారం ఉంటుంది. హ్మ్. డాక్టర్ గారు ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్. జనాలు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ రాడానికి మోర్ ఎఫిషియంట్ గవర్నమెంట్ డాక్టర్స్ అనేవాళ్ళు. సో, ఎందుకు రాడానికి ఆలోచిస్తారు అని అడిగితే మీ వైపు నుండి ఏ కారణాలు చెప్తారు? అసలు యాక్చువల్లీ ప్రొడక్షన్ అంతా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచే వస్తారు బయటికి. హ్మ్. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌లోని డాక్టర్స్ అందరూ గూడా గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజ్ ఇక్కడ లేకుంటే ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా వస్తుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. హ్మ్.
అక్కడ నుంచి టీచింగ్ ఏదైతే అభ్యసించి, చదువుకొని, పీజీ చేసి అంతా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్‌లో ఉంటారు. కార్పొరేట్ ఈస్ అ డిఫరెంట్ మెకానిజం. ద గవర్నమెంట్ ఈస్ డిఫరెంట్ మెకానిజం. గవర్నమెంట్‌లో పేషెన్స్ ఉండాలి. హ్మ్. అంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువుంటాయి. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్‌లో మనం చూస్తున్నట్టయితే రోజుకి ఒక 2000 మంది ఓపీ ఉంటుంది. హ్మ్. అక్కడ ఉండే డాక్టర్స్ ఒక్కొక్కరు 100 మందిని చూస్తారు. మీరు అదే ప్రైవేట్‌లో చూసారనుకోండి 10 మందిని చూస్తారు వాళ్ళు. మస్తు టైం ఉంటది. పొద్దున్న సాయంత్రం వరకు టైం ఉంటది. ఆళ్ళతోటి అన్నీ అడిగి. కానీ వేరేస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో గాని, హాస్పిటల్స్‌లో గాని పేషెంట్ లోడ్ ఎక్కువుంటుంది. పాపం పూర్ పీపుల్ కార్పొరేట్ పూర్ పరిస్థితిలో అక్కడికొస్తారు. అద్భుతమైన ట్రీట్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది. ఎందుకంటే చదువు చెప్పే డాక్టర్లందరూ గాంధీ, ఉస్మానియా నుంచే వస్తుంటారు కాబట్టి, అక్కడ చదువు చెప్పే డాక్టర్లుంటారు కాబట్టి, దే ఆర్ చెప్పాలంటే సుపీరియర్ డాక్టర్స్. హ్మ్. అండ్ వాళ్ళ విద్య, బోధన మేము గూడా అక్కడి నుంచి వచ్చినోళ్ళం. అండ్ వి డోంట్ హ్యావ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి. అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అండ్ ఓవర్‌లోడ్ ద పేషెంట్ హ్మ్. వెన్ కంపేర్ టు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. వాళ్ళకు ఒక పేషెంట్ వచ్చిందంటే దే రిసీవ్ ఇన్ ఏ గెస్ట్ వేలో రిసీవ్ చేసుకుంటారు. ఒక చీఫ్ గెస్ట్ లాగా. మాకందరు గెస్ట్‌లే అక్కడ. హ్మ్. సో, దేర్ ఈస్ అ ట్రీట్మెంట్ పరంగా అబ్సల్యూట్‌లీ ఏ పద్ధతితో ఎళ్ళాలో, ఒక డాక్టర్ ఏ పద్ధతితో ఎళ్ళాలో, ఆ పద్ధతితోనే అక్కడ గవర్నమెంట్‌లో ఎళ్తారు. హ్మ్. దే విల్ నాట్ డైవర్ట్ ఇంటు అదర్ వే. ఎందుకంటే డబ్బులు రావు గదా! హ్మ్. పేషెంట్‌ని మంచిగా పంపించాలి అనే ఉద్దేశ్యం అక్కడ కంపల్సరీ వాళ్ళకు దే విల్ టీచ్ ఇట్. అసలు పీజీస్ నుంచి, యూజీస్ నుంచి పీజీస్ గాని, అసిస్టెంట్ గాని ఎంత తప్పు చేస్తే మళ్ళీ ప్రొఫెసర్ తిడతారక్కడ. బట్ అదే స్టూడెంట్స్ ఇప్పుడు మనకు కార్పొరేట్ హాస్పిటల్‌లో వస్తారు. బట్ దే విల్ వర్క్ ఫర్ ద హాస్పిటల్. ఓకే. దే విల్ వర్క్ ఫర్ ద హాస్పిటల్, ఫర్ ద కార్పొరేట్ సెటప్. వాళ్ళ అక్కడ ఉండే ఒక 100నో, 200 మంది ఎంప్లాయీస్‌కి జీతాలు ఇవ్వాలి కాబట్టి దే విల్ లెవీ హెవీ టాక్సెస్ అండ్ ఆల్ ద థింగ్స్. హ్మ్. సో, మనము ఈ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లక్షల బిల్స్ కట్టే వాళ్ళని ఆల్మోస్ట్ అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు గూడా ఉంటున్నారు. సో, అంత ఖర్చు పెట్టి చివరికి ప్రాణాలు దక్కకుండా గూడా కొన్నిసార్లు దాడులు జేయడం ఇలాంటివి గూడా మనం కొన్ని సంఘటనలు చూస్తాం. అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము మనం? అంటే అదే ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్‌లో దొరుకుతుంది అన్నా గూడా పేషెంట్ రాడానికి రెడీగా లేడు. అంటే గవర్నమెంట్ గూడా ఆలోచించట్లేదా డెవలప్ చేయడానికి? డెవలప్ చేయడానికని కాదమ్మా. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది. హాస్పిటల్స్ ఉన్నాయి. పీహెసీస్ ఉన్నాయి. హ్మ్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. దేర్ లాట్ ఆఫ్ పబ్లిక్ కూడా అక్కడికెళ్తున్నారు. ఎళ్ళట్లే అని కాదు. అక్కడ లక్షల్లో ఎళ్తున్నారు. హ్మ్. మనం చూసేది ఒక 100 మందినే చూస్తున్నాం కార్పొరేట్‌లో గానీ, 100 మంది కార్పొరేట్ అనేది ఒక్కోడు 10 మందికి పోయి చెప్తాడు అక్కడ గానీ, గవర్నమెంట్‌లో చాలా లక్షలలో ఉంటుంది ట్రీట్మెంట్. ఎవరైతే ప్రజలు ఉన్నారో దే విల్ గో టు ద గవర్నమెంట్ ఫస్ట్. హ్మ్. గవర్నమెంట్‌కెళ్ళేసి చేసుకుంటారు. కానీ కార్పొరేట్‌లో అంతా 100 మందిని చూయించేసి ఏదో గొప్పగా వాళ్ళే ట్రీట్ చేస్తున్నారనేది కాదు. హ్మ్. దే హ్యాడ్ గ్రామీణ ప్రాంతంలో చూసినట్టయితే వాళ్ళ అందుబాటులో ఉన్న పిఎస్‌సి, సీహెచ్‌సిస్ హ్మ్. లేకుంటే ఏరియా హాస్పిటల్స్‌లో అద్భుతమైన ట్రీట్మెంట్ డాక్టర్స్ అందిస్తున్నారు. హ్మ్. ఇంతమంది జనాభాకి ఇప్పుడు డెలివరీసే గానీ, లేకుంటే ఎటువంటి ఇప్పుడు కరోనా టైంలో ఎవరు చూస్తారండి? ఫస్ట్ వీళ్ళు గవర్నమెంట్ డాక్టర్సే మొత్తం అంతా. అవును. ప్రైవేట్‌లో ఎక్కడ గూడా అడ్మిషన్స్ లేవు చూడండి. తర్వాత ఒక 4 నెలల తర్వాత అప్పుడు చేశారు. ఓన్లీ దే దే హాడ్ గివెన్ ద ట్రీట్మెంట్. హ్మ్. ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళంటే వాళ్ళ హాస్పిటల్ యాజమాన్యం ఎలా ఉంటుందో, వాళ్ళెప్పుడు అవుట్‌పుట్ ఎంత వస్తుందనేది చూస్తారు తప్ప, మా అవుట్‌పుట్ ఏందంటే, ప్రజలు ఎంత మంచిగా బెనిఫిట్ అయ్యి, ఇంత రికవరీ అయ్యారనేది గవర్నమెంట్ సెటప్. వాళ్ళు ఓన్లీ ఎంత ఆదాయం వస్తుందనేది వాళ్ళ సెటప్. హ్మ్. సార్ మనము జనరిక్ మెడిసిన్ చాలా మందికి ఇప్పటికీ కొంతమందికి తెలీదు. అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి? అండ్ డాక్టర్స్ అందరూ గూడా అసలు జనరిక్ మెడిసిన్‌ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారా? అన్నదే క్వెషన్. ఎందుకంటే ప్రిస్క్రైబ్ చేయాలి అని ఒక రూల్ ఉందని విన్నాను. నిజంగా చేస్తున్నారా? ప్రిస్క్రిప్షన్ అంటే జనరిక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇప్పుడు పారాసిటమాల్, పారాసిటమాల్ అనే పదం యూజ్ చేయాలి, రాయాలి కూడా. హ్మ్.
సరే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో గాని మిగతా చోట అందరూ దే విల్ రైట్ ఇన్ ద సేమ్ వే. హ్మ్. కొన్ని మెడిసిన్స్ మనం బయట చూసినట్టయితే బ్రాండెడ్‌లో రాస్తారు. అదే పారాసిటమాల్‌ని ఇప్పుడు మీరు డోలోనో సంథింగ్ ఆ టైప్‌లో ఒక కంపెనీ పేరు యూజ్ చేస్తారు. కంపోజిషన్ ఈస్ సేమ్. హ్మ్. రెండిట్లో కంపోజిషన్ సేమే. ఇక్కడ పారాసిటమాలే, అక్కడ పారాసిటమాలే. 650 ఎంజీ దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. హ్మ్. బ్రాండ్ అనేది ఎప్పుడైతే మార్కెట్‌లోకి ఒక పేరు మోసిన పెద్ద పర్సన్ వచ్చేసి ఇది పారాసిటమాల్, డోలో అంటాడు. టీవీల్లో గాని, ఇంకొకతను హి విల్ షో దట్ బ్రాండ్ అన్నట్టు. అన్ని ఖర్చులు తీసుకొచ్చి ఆ రూ. 10 రూపాయి మెడిసిన్‌ని రూ. 10 చేసినప్పుడు అది బ్రాండ్ అవుతుంది. జనరిక్ రూ. 1 తోటి ఉన్న జనరిక్ 10 టాబ్లెట్లు పనిచేస్తాయి. హ్మ్. అందుకే ఇప్పుడు డాక్టర్స్ ఎవరే గాని జనరిక్ నేమ్ రాయాలని చెప్పేసి అంటారు. హ్మ్. దాంట్లో కూడా ఇంకో సమస్య ఏందంటే, నేను చూసిన దాంట్లో ఇప్పుడు నేను రాస్తాను పారాసిటమాల్ అని రాస్తాను 650. అది రూ. 1కి బయటకు అవైలబుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా చెప్తాను. రూ. 1కి అవైలబుల్ ఉంది. హ్మ్. ఆ రూ. 1కి అవైలబుల్ ఉన్న మెడికల్ షాప్స్‌లో అక్కడ ఇక్కడ పోయినప్పుడు చదువు రాని వాళ్ళు అంటే ఎవరైతే అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు చదువుకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు సమస్యలు, ప్రాబ్లమ్స్ ఒకే కంపెనీ ఉంటుంది. బ్రాండ్ కంపెనీ ఇక్కడ బ్రాండ్ కంపెనీ సేమ్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ కూడా ఎక్సే. హ్మ్. కానీ ఆ ఎక్స్ ఏదైతే ఉందో జనరిక్‌లో ఒక మెడిసిన్ ఇస్తాడు రూ. 1కి. బ్రాండెడ్‌లో రూ. 10కి ఇస్తాడు. చదువు రాని వాళ్ళు ఏదో పారాసిటమాల్ అని పోతాడు. హ్మ్. అదే రూ. 10 అనేది దీంట్లో ఉంటుంది పేరు. దాంట్లో కూడా నంబర్ సేమ్ ఉంటుంది. కానీ పోయేది మాత్రం వాడికి ఇచ్చేది రూ. 10కే ఇస్తారు. జనరిక్. కొన్ని చోట్ల మోసం మోసం అనేది జరుగుతుంది. సో, ఆ రూ. 10 మెడిసిన్ లుక్స్ లైక్ జనరికే. ఇది కూడా జనరికే. కానీ జనరిక్ ఇచ్చేసి రూ. 10 తీసుకుంటున్నాడు. ఓకే. రూ. 10 బ్రాండెడ్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వడు. అలాంటి సమస్యలు అక్కడక్కడ ఉన్నాయి. బట్ ఇట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్. జనరిక్‌లో వెళ్ళినప్పుడు జనరిక్ మెడిసిన్ అవైలబిలిటీ ఉండే చాలా మెడికల్ షాప్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు దే జనరిక్ కెన్ మెడికల్ షాప్స్ చాలా ఉన్నాయి. చాలా హ్మ్. ఉన్నాయి. ఒకప్పుడు లేకుండా గత 6, 7 ఇయర్స్ నుంచి చాలా జనరిక్ షాప్స్ వచ్చినాయి. మీరు అక్కడికెళ్ళినప్పుడు సేమ్ బ్రాండెడ్ కంపెనీ ఏదైతే వాళ్ళే ఇస్తారు జనరిక్‌లో ఉన్నది. ఆ జనరిక్ మెడిసిన్ తీసుకోవచ్చు. ఓకే. చాలా తక్కువ కాస్ట్‌లో. తక్కువ కాస్ట్‌లో పబ్లిక్‌కి ఎఫెక్టివ్‌గా యూజ్ అవుతది. నేను రూ. 45 చెప్పింది నేను జనరికే. ఓహ్! ఓకే. హ్మ్. దాంట్లో ఒక బ్రాండ్ ఉంది. ఒకటి జనరిక్ ఉంది. అందుకే నేను రూ. 45 చెప్పాల్సొచ్చింది. నాకిప్పుడు ఒక డౌటొచ్చింది. అంటే ఎక్కువ కాస్ట్‌లీ ఉంటే బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తదా సార్ మెడిసిన్? నేను రూ. 45ది కరోనాకి ట్రీట్మెంట్ అంటే 45,00,000 పెట్టుకున్నోడు, 4,00,00,000 పెట్టుకున్నోడు. బట్ రూ. 45 పదం ఏదైతే యూజ్ చేశానో దాంట్లో ఒకటి జనరిక్ మెడిసిన్ ఉంది. హ్మ్. అది బయట 140, 150 రూపీస్ ఉంటుంది. బ్రాండెడ్‌లో. నేను రూ. 15కు మెడిసిన్ కాస్ట్. ఇంకొకటి రూ. 35, 40 ఆ రేంజ్‌లో ఉంది. 45 ఓవరాల్‌గా 45. అందుకే నేను 45 అని చెప్పాను. ఓకే. అక్కడ జనరిక్ ఉంది ఒకటి, ఒకటి బ్రాండ్ ఉంది. సో, అంటే జనాలు మాట్లాడడం నేను కొన్ని సార్లు అంటే క్యూరియస్‌గా వింటూ ఉంటాం. ఆయన ఎంత పెద్ద డాక్టరో తెలుసా? ఆయన అపాయింట్‌మెంట్ కాస్ట్ తెలుసా నీకు? అంత ఈజీగా దొరుకుతదా? లేకపోతే ఆయన రాసే మెడిసిన్ కాస్ట్ తెలుసా నీకు? ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సమ్‌హౌ నాకనిపిచ్చేది. అంటే అది మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల లేపోతే చుట్టూ ఉండే పరిసరాలు సృష్టించిన ఒక అపోహ అన్న దానికి ఆన్సర్ మీ నుంచి రప్పించడమే నా ప్రయత్నం. ఒకటమ్మా దీంట్లో నువ్వు లక్షలు పెట్టుకో, ఏమైనా చేసుకో. వైద్యం సరైనది ఉండాలి. నేను రూ. 45 మెడిసిన్ చెప్పినప్పుడు 2 మందులు సరిపోతాయి. హ్మ్. వాడండి 4 రోజులలో నెగెటివ్ వస్తుంది. చూపిచ్చా. హ్మ్. కళ్ళ ముందు ఉంది ఎప్పుడో. హ్మ్. గవర్నమెంట్ ముందు ఉంది. ఇప్పుడు దాన్నే ఐసీయూలో పెట్టి, వెంటిలేటర్ మీద పెట్టి, ఆ! హ్మ్. నానా రకాలుగా 15 రోజులు, 20 రోజుల పాటు వెంటిలేటర్ మీద పెట్టేసి, బతుకుంటే ఇంటికి తీసుకుపోయి హ్మ్. ఇంత ఇంత అవసరమా వీళ్ళకు? ఒక్క రూ. 45తో పోయేదాన్ని గాకుండా, ఈ లక్షలు లక్షలు పెట్టి ప్రాణాలు ముప్పు తెచ్చుకునే వరకు గర్వంగా చెప్పుకోనీకది. సిగ్గుమాలి కానీ తప్ప ఒకటి దట్ షుడ్ బి ఇన్ ఎ బ్రెయిన్ దట్ హ్మ్. వెన్ దేర్ ఈస్ అక్యురసీ 100 గాదు నేను 1000 అంటున్నా. ఆన్సర్ ఉంది. దెన్ యూ కెన్ గో ఫర్ దట్ వన్.
యెస్. హ్మ్. ఆన్సర్ లేని దాని చుట్టూ తిరుగుతాం మనం. అదే గదా! హ్మ్. అంటే దూరపు కొండల నునుపు ఆ టైప్‌లో. అద్దాల మేడ, దూరపు కొండలు ఏదన్నా అనుకోవచ్చు దాన్ని. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ నేను చెప్తున్నాను కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉండి నా వైద్యం తీసుకున్నారు. కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉండి మీరు చెప్పండి సార్ నేను తీసుకుంటానన్నారు. వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఒక రూ. 12 మెడిసిన్ తోటి నేను అసలు సిప్యాప్ ఆక్సిజన్ 85% సాచురేషన్. ఒకే ఇంట్లో నలుగురు ఉంటే హ్మ్. వాళ్ళు రెమ్‌డెసివిర్ పెద్ద పెద్ద అన్నీ ఒక్కొక్కళ్ళు 5,00,000, 6,00,000 ఖర్చు పెట్టుకొని వచ్చారు ఇంటికి. వాళ్ళ అబ్బాయి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. హి హాడ్ ఫుల్ ఫెయిత్ ఆన్ మీ, హోప్ ఆన్ మీ. సార్ మీరే చెప్పండి. నేను రూ. 12 గోళీ చెప్పాను. హ్మ్. రూ. 12 మెడిసిన్ చెప్పాను. ఆశ్చర్యపోయాను. సార్ ఏంటి సార్? హ్మ్. మిగతా మల్టీవైటమిన్స్ కొనుక్కో పెట్టు. హ్మ్. వారం రోజులు జస్ట్ 5 డేస్ అమ్మా. 4-5 డేస్ లోపలే 85% సాచురేషన్ ఉన్నదాన్ని 99, 98, 99 తీసుకెళ్ళా. హ్మ్. దట్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ ద మెడిసిన్. ఎందుకు సార్ మరి అంటే ప్రాబ్లమ్ ఏంటి? మీరు ఇంత తక్కువలో అంటే జనాలకు ఉపయోగపడేలా చేస్తున్నా గూడా ఇంత వ్యతిరేకత గాని అంటే మీ మీద ఇలాగ చేయడానికి ఏమై ఉంటది రీజన్? ఇప్పుడు వాళ్ళకేదుంటే నాకు అనవసరం. నేనేం చేయాలనుకుంటే నేను చేస్తాను. హ్మ్. వన్ థింగ్ నేను బెనిఫిట్ టు ద కామన్ మ్యాన్. బిచ్చగాడన్నా నేను. హ్మ్. మన దగ్గర డబ్బులు లేకున్నా ఇవి రూ. 12 రూ. 45 మందులు కరోనాకి తీసుకోవచ్చు. డెంగ్యూ కూడా తీసుకోవచ్చు. మిగతాదాన్ని కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఎందుకు లక్షల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? హ్మ్. ప్రాణాల్లో మీకెందుకు తెచ్చుకుంటారు? ఇక్కడ ప్రాణం ఇంపార్టెంట్. నువ్వు లక్షలు ఖర్చు పెట్టి చేసినా నా బాడీ మొత్తం అదైపోయినా, నా సర్వనాశనం అయిపోయినా హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ద లైఫ్ ఈస్ సేవ్ అయినా ఈ సమస్యలు మళ్ళీ ఆర్థికంగా మళ్ళీ మిగతాయన్ని కూడా వస్తాయి. మంచిగున్నదాన్ని ఇప్పుడు చిన్నగా పోయేదాన్ని పెద్ద గొడ్డలతో నరుక్కోవడం ఎందుకంట. చిన్న ఈజీగా పోయేదాన్ని. ఇప్పుడు ఒకటి కాదమ్మా ఇప్పుడు వస్తుంది బర్డ్ ఫ్లూ వస్తుంది. దానికి కూడా సమస్య మార్గం ఉంది. హ్మ్. మెయిన్‌లీ ఎంఆర్ఎన్ఏ వైరస్ అనేది షార్ట్ లివ్డ్ 15 రోజుల వరకు బాడీలో ఉంటుంది. అలాంటి వైరస్‌ని మనము ఒక 6-7 డ్రగ్స్ ఉన్నాయి. హ్మ్. 4 రోజులు చాలు. 4 రోజులల్లా ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళు బయటపడొచ్చు. సరే ఇప్పుడు మనం వైరల్ ఫీవర్ గురించి మాట్లాడితే డెంగ్యూ మొన్నటి వరకు మనం చూసాం. ఎప్పుడైతే సీజనల్ వైరల్ ఫీవర్స్ వస్తాయో ఎక్కువ భయపెట్టేది డెంగ్యూ. ఎందుకంటే నేను కొన్ని చోట్ల ఇలాగే డాక్టర్స్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆహ్, 1,60,000, 80,000 ప్లేట్లెట్స్ ఉన్నా కూడా ఇంకా ఎక్కించాలి, ఇప్పుడు ఇంకా మీరు అడ్మిట్ అయిపోవాలి అని చెప్పిన హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంట్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ కూడా ఉన్నారు. అండ్ రీసెంట్‌గా మనం ఒక కేస్ స్టడీ గూడా జూసాం. ఒక పాప 18,00,000 ఖర్చు పెట్టారు. ఒక 7 ఇయర్స్ పాప కోసం. బట్ తను చనిపోయింది గూడా. తనకి ఆ ట్రీట్మెంట్ గూడా కేవలం డెంగ్యూ ఫీవర్‌తో. సో, ఇలాంటివి చూసినప్పుడు ఒక రకంగా భయమేస్తది. అసలేం జరుగుతుంది? నిజంగా అంత భయంకరమైన జబ్బా డెంగ్యూ? డెంగ్యూ ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే భయంకరమైనది. ఓకే. ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు? హ్మ్. వాళ్ళకి యాంటీబయాటిక్ రాస్తారు. డబ్ల్యూహెచ్ఓ అంటది నో యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంట. హ్మ్. ఓకే. సెకండ్ ఐవీ ఫ్లూయిడ్స్ పెడతారు. హ్మ్. ఇప్పుడు మీరు ఐవీ ఫ్లూయిడ్స్ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నీళ్ళు తాగుతున్నాడంటే అవసరమే లేదు ఐవీ ఫ్లూయిడ్స్. హ్మ్. ఓకే. ఓఆర్ఎస్ తాగమంటారు. సరే ఓఆర్ఎస్ తాగొచ్చు ఏం ప్రాబ్లమ్. కొబ్బరి బోండాలు తాగొచ్చు. హ్మ్. బ్లాండ్ డైట్ అసలు పప్పన్నము లేకుంటే లైట్‌గా లైట్‌గా అది పెరుగన్నము, గూడా. హ్మ్. బ్రెడ్, పాలు అని తాగమంటారు. ఇక్కడ ఎక్కడి నుంచి మీకు ట్రీట్మెంట్ అందుతుంది? ఓకే. అంటే ఇది రాంగా ఈ డైట్ అంతా? ఇప్పుడు ట్రీట్మెంట్‌లో ఏముందమ్మా? ఓకే. పారాసిటమాల్ ఇస్తారు. హ్మ్. ఓన్లీ సపోర్ట్. అంటే మీకు డెంగ్యూ వచ్చిందంటే సపోర్ట్ ట్రీట్మెంట్. ఓకే. హ్మ్. మీకు వైరల్ ఫీవర్ వచ్చిందంటే సపోర్ట్ ట్రీట్మెంట్. హ్మ్. ఏం సపోర్ట్? దేనికి సపోర్ట్? ఫీవర్ వచ్చిందంటే ఫీవర్‌కు పారాసిటమాలు. వా కొద్దిగా వీక్‌నెస్ ఉంది అది అంటేను ఒకటి ఐవీ ఫ్లూయిడ్. ఇది ట్రీట్మెంటా? కాదు గదా! ఓకే. అక్కడ ప్లేట్లెట్స్ పడుతూనే ఉంటాయి. హ్మ్. ప్లేట్లెట్స్ క్రమేణా పడుతున్నప్పుడు నువ్వు ఆపగల శక్తి మెడిసిన్స్ ఉండంగా అది కాకుండా మిగతాతో అన్నీ చేస్తానంటే కుదరదు. వేస్ట్ అది. మీరు ఇందాకన్నారు 18,00,000. హ్మ్. 18,00,000 అసలు ఇంట్లో కూర్చొని నేను 20,000 ప్లేట్లెట్స్, 10,000 ప్లేట్లెట్స్ కూడా ఇంట్లో కూర్చొని నెక్స్ట్ డే పెరగడము. హ్మ్.
యూ కాంట్ ఇమాజిన్ దట్ 12 అవర్స్ టు 24 అవర్స్ ఐ విల్ సే దట్ నాకు ప్లేట్లెట్ రిపోర్ట్ ఒకసారి చూపించి అంటాను. సార్ 20,000 నుంచి 40 టు 80 ఇలా పెరుగుతున్నది చూడాలి. ఇది ట్రీట్మెంట్. పడుతున్నదాన్ని ట్రీట్మెంట్ అనడం అది కాదు. ఒక బోర్డ్ పెట్టుకోవాలి అందరూ కూడా. ఎవరైనా గాని వాట్ ఎవర్ ద పీపుల్ ద పీపుల్ మా దగ్గర ట్రీట్మెంట్ ఇట్లా ఉంటుంది. ప్లేట్లెట్స్ పడుతూ ఉంటాయి ఫస్ట్. తర్వాత నేను అవసరమైతే ప్లేట్లెట్స్ ఎక్కించి మీకు పెంచుతాను. ఇది ట్రీట్మెంట్. వాళ్ళ ట్రీట్మెంట్. నా ట్రీట్మెంట్‌లో అలా ఉండదు. మీరు ఏ రోజన్నారా, ఏ టైంకన్నారా, ఏ ప్లేట్లెట్స్ ఇప్పుడు 1,00,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 20,000 లేకుంటే 4,00,000 ఉన్నాయి. అక్కడి నుంచి పెరగడమే చూపిస్తాను తప్ప పడడం చూపించను. ఎందుకంటే మెడిసిన్స్ పనిచేస్తాయి. నా ప్రోటోకాల్ పనిచేస్తుంది. నేను ఐ విల్ సే దట్ టేక్ ఎ గుడ్ ప్రాపర్ డైట్ అంటాను. అన్నీ ఉన్నాయి దీంట్లో. ఓ ప్రోటోకాల్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఒకదాని మీద. డెంగ్యూలో చాలా మంది మీరు అన్నట్టు ఏం తినకూడదని చెప్తారు. మీరు మాత్రమే ఏమైనా తినొచ్చు అని చెప్తారు. అంటే నాన్ ఏమైనా వెజ్ కూడా తినొచ్చు అని చెప్తారు. దానికి ఏమైనా రీజన్ ఉందా? ఏమైనా కాదమ్మా. నాన్ వెజ్ అయితే కంపల్సరీ. హ్మ్. నేను ఫేస్ చేసింది వెజిటేరియన్ డైట్‌లో ఎలా ఉంటుంది. హ్మ్. ఫస్ట్ నేను ట్రీట్మెంట్ అనేది 100% ప్లేట్లెట్స్ పెరుగుతాయి. దట్ ఈస్ వన్ సైడ్. దెన్ ఏది తింటే ఏది పెరుగుతాయి అనేది చూస్తాను నెక్స్ట్. ఇప్పుడు వెజిటేరియన్ డైట్ ఉంది. వాళ్ళకు పప్పులు, మిగతా ఈ పన్నీర్, మిల్క్ ప్రొడక్ట్స్ దీంట్లోనే ప్రోటీన్ అనేది ఉంటుంది. హ్మ్. అది ఎక్కువ తీసుకోమంటాను. రైస్ తక్కువ తీసుకోమంటాను. ఓకే. సో ఐ విల్ గెట్ ద రిజల్ట్స్ ఒక 70% రిజల్ట్. దేర్ విల్ బి ఇంక్రీజ్ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవుతాయి. హ్మ్. బట్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. 3 పూటలు 3 గుడ్లు తింటారు. హ్మ్. ద చీపెస్ట్ వన్. హ్మ్. దెన్ కమ్స్ ద ఫిష్ ఈజీలీ డైజెస్టబుల్. బాబు మంచిగా తిను, ఫిష్ తిను. దెన్ కమ్స్ మటన్. హ్మ్. మంచి కీమా టైప్‌లో మంచి వెల్ కుక్డ్ తీసుకో. హ్మ్. దెన్ లీస్ట్ ద ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చికెన్ అంటాను. హ్మ్. అది అరగదు, కొంచెం కష్టం అవుతుందని. మిగతాయన్ని కూడా ఫాస్టర్‌గా ఉంటుంది కాబట్టి ఈక్వల్ డైట్స్‌గా తీసుకోమంటాను. ఫాస్టర్ వేగా నాకు రిజల్ట్స్ వస్తాయి. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను 70% ఐ గెట్ ఇట్ ఇన్ ద వెజిటేరియన్ డైట్. 100% ఐ గెట్ ఇన్ దిస్ వన్. 100 ఇంకా 120% కూడా వస్తాయి. ఒక్కోసారి 20,000 40 కాదు 50, 60,000 పెరిగినాయి ఉంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఐ ఆల్వేస్ ఏది తింటే ఏది బాగుంది అలా చూస్తాను. హ్మ్. సమ్‌టైమ్స్ ఇఫ్ దే డోంట్ ఈట్ దెన్ ఐ విల్ సే 10,000 ఉన్నాయి అక్కడ 20,000 ఉన్నాయి 22,000-23,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ విల్ సే ఏం తిన్నావు అంటాను. హ్మ్. దే విల్ గివ్ ద ఆన్సర్. హ్మ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ఏదైతే ఉందో వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఒక్క వైరల్ ఇన్ఫెక్షన్ అంటే వైరస్, జ్వరం అనేది పదం కాదు. దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద బాడీ. అసలు లివర్ డిస్టర్బ్ అవుతది, హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతది. మీ లెగ్స్ ప్రోటీన్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటబాలిజం డిస్టర్బ్డ్ బై వైరస్. అదొక శత్రువు ఎట్లా అంటే కోట్లలో వైరస్ తయారవుతుంది. బాడీలో తయారవుతుంది. ఒక చిన్న 100తో వస్తాయి. కోట్లలో ఫామ్ అయితాయి. ఎక్కడి నుంచి ఫుడ్ అంతా అది మన బాడీ శరీరంలో తీసుకొని మనని వేటాడుతుంటది. కానీ నేను దాన్ని వేటాడుతుంటా. ఓకే. ఈ మెడిసిన్స్‌తో వేటాడుతుంటా, ఆ ఫుడ్‌తో వేటాడుతుంటా. అందుకోసమే ఐ విల్ గెట్ దట్ రిజల్ట్స్. హ్మ్. అందుకోసం వాళ్ళకి రాంది, నాకు రావడానికి కారణం హ్మ్. ఫస్ట్ మెడిసిన్, నెక్స్ట్ డైట్, దెన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పేషెంట్ అమ్మా. లక్షలు ఖర్చు పెట్టుకునే అవసరం ఉందా? సింపుల్‌గా తగ్గిపోయేదాన్ని. పోనీ ఆ లక్షలు ఖర్చు పెట్టేదాన్ని వస్తే ఇంకా నేను 10,00,000 మందికి నేను ట్రీట్మెంట్ ఇయ్యగలుగుతా. ఒక లక్ష ఒక్కోళ్ళు ఒక 20,00,000 ఖర్చు పెడితే నేను మినిమమ్ 1,00,000 మందికైనా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతా. ఆ డబ్బులతోటే. సో, ఇప్పుడు ఇంకొక డౌట్. దానికంటే ముందు ఒక ఈ మధ్య కాలంలో మనం యాడ్స్‌లో బాగా వింటున్నాము. ఒక్క మెడికల్ బిల్ చాలు మీ కుటుంబం మొత్తం అంటే ఒక మధ్య తరగతి కుటుంబం రోడ్డు మీద రావడానికి. అంటే దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఒక మెడికల్ బిల్ గాని, అంటే ఒక ప్రాబ్లమ్ గాని వస్తే, ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, అంటే ఒక కుటుంబం కొలాప్స్ అయ్యేంత ఖర్చు పెట్టాల్సిన సిట్యుయేషన్ ఈ రోజు ఉందా? ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే గ్రామీణ ప్రాంతంలో గానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గానీ, పాపం వాళ్ళకు డొక్కాడితేనే గానీ హ్మ్. ఆ పూటకెళ్ళదు. ఓకే. హ్మ్. అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఇలాంటి డెంగ్యూలో, లేకుంటే కరోనానో, లేకుంటే ఇంకో హార్ట్ డిసీజో, ఇంకోటి లాంటిది వచ్చినప్పుడు వాళ్ళు ఏసే స్టెప్ గవర్నమెంట్‌లో ఎయకుండా, హ్మ్. పొరపాటున గూడా మిగతా చోట్లకు మనిషి బతికుంటే చాలు గదా!
మనకు తర్వాత డబ్బులు సంపాదించుకోగలుగుతాం అనే ఒక ఆశతోటి వాళ్ళు చాలా మటుకి ఈ పెద్ద పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు దే విల్ లూజ్ ఎ లాట్ ఆఫ్ మనీ దేర్. అంటే హ్మ్. లూజ్ అంటే పదం ఏంటంటే వాళ్ళ చార్జెస్ అలా ఉంటుంది కాబట్టి, లక్షల్లో ఉంటుంది కాబట్టి, హ్మ్. వాడి స్తోమతకు మించి ఎళ్తున్నాడు కాబట్టి, అక్కడ లాస్ట్‌కి కట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళని గాంధీనో, ఉస్మానియా పంపించడం జరుగుతుంది లాస్ట్ స్టేజెస్‌లో. హ్మ్. అంటే డబ్బులు అయిపోయినాయనుకోండి పంపించేస్తారు. హ్మ్. ముందుగానే వాళ్ళు సరియైన ప్లేస్‌కి యెస్ నాకు దగ్గర ఇంత డబ్బులున్నాయి. గవర్నమెంట్‌లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ గూడా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ గూడా అన్నీ చేస్తారు. ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడికెళ్తే ఈ పైసలనేది ఖర్చు కావు. ఒక బిల్ అన్నారు. ఒక హ్మ్. బిల్ ఒక లక్షల్లో ఉన్నది. అసలు ఇంట్లో వాడికి ఏం లేదు. అక్కడిక్కడ అప్పు సప్పు చేసి మొత్తం అన్నీ చేసి ఖర్చు పెట్టేసి హ్మ్. లాస్ట్‌కి స్టేజెస్‌లో వాళ్ళు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నుంచి తోసేస్తారు. "నీకు డబ్బులు లేదంటే యూ గో." నేను చూసాను చాలామంది గూడా. హ్మ్. పంపించేస్తారు. అక్కడికెళ్ళిన తర్వాత ఎలాగోలా సర్వైవ్ అయ్యి బయటకొచ్చినాయంటే హ్మ్. వస్తారు చాలామంది వస్తారు. వచ్చిన దాంట్లో బాధపడతారు నెక్స్ట్. అరే! ఇక్కడే బాగుంది గదా! హ్మ్. ఎందుకు పోయానులే అక్కడికి లక్షలు ఖర్చయినాయి వేస్ట్ అయిపోయింది గదా! అని ఒక ఉద్దేశం. హ్మ్. బట్ అక్కడ ఏయాల్సిన స్టెప్ మంచి స్టెప్ ఏస్తే బావుంటది. హ్మ్. చా ఆఫ్టర్ కరోనా సార్, ఈ మధ్య కాలంలో కరోనా వచ్చి తగ్గిన వాళ్ళల్లో తొందరగా అంటే ప్రతి వైరల్ ఫీవర్ నుండి ప్రతి హార్ట్ అటాక్ వరకు అన్ని జబ్బులు తొందరగా అటాక్ అవుతున్నాయి అన్నది నేను విన్నాను. అది నిజమేనా? ఉంటే గనుక దానికి రీజన్ ఏంటి? ముఖ్యంగా కరోనా ఈస్ ఎ గుడ్ క్వెషన్ మీరు మీరు అడిగింది. కరోనా తర్వాత అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో బాడీనైతే డ్యామేజ్ చేసింది. హ్మ్. లంగ్స్ కొంతమంది చేయించుకున్నారు సీటీ స్కాన్, కొంతమంది చేయించుకోలేదు. బట్ చెప్పాను కదా! 15 డేస్ వరకు మీరు ఎటువంటి సరైన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది డ్యామేజ్ చేస్తుంది. హ్మ్. బట్ తర్వాత కూడా ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయంటే అప్పుడు క్లాట్స్ ఫార్మ్ అయితున్నాయి. హ్మ్. కరోనా అంటే క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. హ్మ్. లంగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. హ్మ్. క్లాట్స్ అనేది అలానే ఉండి ఆహ్, ఆ క్లాట్స్ అనేది డిజాల్వ్ కాకుండా లివర్ డ్యామేజ్ అయిపోయి అలాంటి వాళ్ళకు ఈ క్లాట్స్‌ని డిజాల్వ్ చేసే తత్వం ఉంటుంది మామూలు హ్మ్. లివర్‌కి. ఆ డిజాల్వ్ కానప్పుడు ఇలాంటిది బ్రెయిన్‌కి పోతే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్‌కి పోతే హార్ట్ స్ట్రోక్స్ అనేది కామన్‌గా. హ్మ్. బట్ నేను చూసిన అధ్యయనం నేనేదైతే చూసానో వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళలో ఇలాంటి సమస్య రాలే. హ్మ్. కరోనా వచ్చింది. హ్మ్. నయమైపోయినరు. ఇలా ప్లేట్‌లెట్స్ వాళ్ళకి 4,00,000 చూసాను. హ్మ్. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో 2,00,000 చూసాను. చాలా వేల మంది. ఓకే. వేల మంది రిపోర్ట్స్ నా దగ్గరున్నాయి. ఇప్పుడు గూడా చాలామంది టెస్ట్ చేసుకుంటే ప్లేట్‌లెట్స్ వాళ్ళది 2-2.5 లక్షల లోపల చాలామంది 70% ఉంటారు. హ్మ్. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు. అసలు వ్యాక్సినే తీసుకోలేదు. కరోనా వచ్చింది, రాలేదు పోనీ పక్కన పెడితే వాళ్ళకి హ్మ్. 4,00,000, 3.5 లక్షల పైన. క్లియర్ ఎగ్జాంపుల్స్‌తో సహా హ్మ్. ఇప్పుడు నా దగ్గర నేనున్నాను. ముఖ్యంగా ఏందంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఈ చాలా మటికి హార్ట్ అటాక్స్ రావడం అనేది ఇంగ్లాండ్ ఏదైతే మనకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారో వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. చాలా మందిలో హ్మ్. ఇలాంటి సమస్య వస్తుంది. హార్ట్ బీట్, ఇర్రెగ్యులర్ రిథమ్ దాంతోటి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. హ్మ్. బట్ ఓన్లీ కరోనా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. కరోనాతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలోనే ఈ సమస్య. హ్మ్. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, కరోనా వచ్చిన వాళ్ళు. ఓకే. ఇందాక మీరు వైరల్ ఫీవర్స్ గురించి మాట్లాడినప్పుడు చికెన్ గున్యా గురించి స్ట్రెస్ చేశారు. అంటే మీ మెడిసిన్ వాడిన తర్వాత ఇన్ని రోజుల్లో రిజల్ట్ ఉంటుంది అన్నారు. బట్ చాలా కేసెస్‌లో చికెన్ గున్యా వచ్చి తగ్గిన తర్వాత కూడా లైఫ్ టైమ్ వాళ్ళకి కొన్ని సింప్టమ్స్ అలాగే ఉంటాయి. అంటే మోకాళ్ళ నొప్పులు అయ్యుండొచ్చు. ఇంకా అదర్ బాడీలో పెయిన్స్ అయ్యుండొచ్చు. వాళ్ళకి లైఫ్ టైమ్ క్యారీ అవుతున్నాయి. కొందరు నేనే చూసాను. ఎందుకలా జరుగుతది? ఇక్కడ ఏందంటే అమ్మ చికెన్ గున్యాలో ఒక ఫస్ట్ డే నుంచి వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉంటుంది. హ్మ్. సివియర్ జాయింట్ పెయిన్స్ అసలు లేవలేని పరిస్థితి. హ్మ్. కనీసం వాష్‌రూమ్‌కి, బాత్రూమ్‌కి ఎళ్ళలేని పరిస్థితిలో చాలామంది ఉన్నవాళ్ళున్నారు. అక్కడ ఫీవర్ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఒక్కసారి వైరల్ చాలా బాడీలో ఫాస్టర్‌గా ఉంటుంది. ఒక్కసారి రెప్లికేట్ అవుతుంటే హైయర్ గ్రేడ్ ఫీవర్ వస్తుంది. హ్మ్. అండ్ ఈ ప్రోటీన్స్ ఏదైతే ఉంటాయో మోకాళ్ళ లోపల, జాయింట్స్ లోపల డిపాజిట్ అయిపోతాయి. ఓకే.
అది డిపాజిట్ కాకుండా ఆ వైరస్‌ని అక్కడ డ్యామేజ్ చేయకుండా ఉన్నట్టయితే మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఎప్పుడైతే యూజ్ చేసినప్పుడు ఫీవర్ తగ్గుతుంది. ఆ ప్రోటీన్ డిపాజిట్ కాకుండా ఉంటుంది. సో, హ్మ్. ప్రోటీన్ ఒక్కసారి డిపాజిట్ అయిందంటే ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్ టైమ్. సంవత్సరాల పాటు 1-3 ఇయర్స్ వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసం వాళ్ళకి సివియర్ జాయింట్ పెయిన్స్ మార్నింగ్ అసలు జాయింట్ పెయిన్స్ అనేది తగ్గవు. మెడిసిన్స్ ఇలాంటి సమస్య ఇప్పుడు ఆల్రెడీ చికెన్ గున్యా అయిపోయింది. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నారు. హ్మ్. వితౌట్ పెయిన్ కిల్లర్ ఒక నొప్పుల గోళీ లేకుండా, ఒక స్టీరాయిడ్ లేకుండా హ్మ్. మందులున్నాయి. దాన్ని గూడా తగ్గించే మందులున్నాయి. ఓకే. హ్మ్. వితౌట్ స్టీరాయిడ్, హ్మ్. వితౌట్ పెయిన్ కిల్లర్. హ్మ్. నేనిప్పుడు చాలామంది వస్తుంటారు నా దగ్గరికి. హ్మ్. నేను ఆ మెడిసిన్ ఏదైతే పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయను, హ్మ్. స్టీరాయిడ్ యూజ్ చేయను. స్టిల్ ఆ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కూడా తగ్గిపోతాయి. సరే ఇప్పుడు ఈ చికెన్ గున్యాకి, హార్ట్ అటాక్‌కి సంబంధం ఉందా? అన్ని వైరస్‌కి సంబంధం. ఎలా? మీకు అదే చెప్పాను ఇందాక కూడా. హ్మ్. వైరస్ ఒక్కసారి మీ బాడీలో ఎంటర్ అయితే హ్మ్. లక్షల కోట్ల వైరస్ ఫార్మ్ అవుతుంది. కోట్లలో ఫార్మ్ అవుతుంది. ఆ వైరస్ ఎక్కడ పోదని కాదు అన్ని చోట్ల పోతుంది. హ్మ్. లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఎవ్రీవేర్ ఆ వైరస్ అనేది ఉంటుంది. ఆ వైరస్ అనేది ఒక పారాసైట్. ఒక హ్మ్. వైరస్ అనేది ఒక పారాసైట్. అంటే అది మన బాడీలో ఉండే హ్మ్. ఫుడ్‌ని తీసుకుంటుంది. హ్మ్. ప్రోటీన్‌ని తీసుకుంటుంది. అది డివైడ్ అయ్యేటప్పుడు దానికి ప్రోటీన్ కావాలి. ఆ ప్రోటీన్ అనేది ఫస్ట్ బ్లడ్‌లో ఉన్నది తీసేసుకుంటుంది. హ్మ్. ఆ తర్వాత లివర్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఆ తర్వాత మజిల్స్, మజిల్స్ అందుకోసం మన కాళ్ళ నొప్పులు, జ జ ఇవన్నీ గూడా వీక్‌నెస్ ఇవంతా కూడా రావడానికి కారణం అది. హ్మ్. తినేస్తది. హ్మ్. ఇట్ టేక్స్ అవే ద ప్రోటీన్. ఓకే. నెక్స్ట్ కమ్స్ ద ఎనీ బోన్స్. హ్మ్. సో, అన్ని హార్ట్ మజిల్స్‌ని గూడా ఎఫెక్ట్ చేస్తాయి. మయోకార్డైటిస్ అంటాము. హ్మ్. అది మీరు హార్ట్ ప్రాబ్లమ్ అంటున్నారు. మయోకార్డైటిస్ ఇవన్నీ కూడా కాజ్ చేసి అక్కడ ఇంజ్యూరీ చేస్తది. ఎండోథీలియల్ ఇంజ్యూరీ అంటాం. హ్మ్. అది ఇంజ్యూరీ చేసినప్పుడు ఆ బ్లడ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. దాని ఆ పనికి ప్లేట్లెట్స్ ఉపయోగపడతాయి. హ్మ్. అందుకే ప్లేట్లెట్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ప్లేట్లెట్స్ అనేది పడిపోతాయి. ఓకే. ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో హ్మ్. ప్లేట్లెట్స్ పడిపోతాయి. ఇంకొన్ని వైరల్ డెంగ్యూ లాంటి దాంట్లో, హ్మ్. చికెన్ గున్యాలో ఇంకా పడిపోతుంటాయి. హ్మ్. సో, వైరస్ ఒక్క చోట కాదు 15 రోజులు మీ బాడీలో కంపల్సరీ డ్యామేజ్ చేస్తుంది. ఓకే. అని తినేస్తుంది. ప్రోటీన్ అమ్మా అదొక ప్రోటీన్. ఎక్కడి నుంచి వస్తుంది? హ్మ్. నువ్వు పైనుంచి తినట్లేదు. హ్మ్. ఉన్న లోపల బాడీనే గదా మొత్తం తినేసేటిది. యూ ఆర్ ఓకే. నాట్ గివింగ్ ద ఫుడ్. ఫుడ్ హ్మ్. ఇస్తేనే కొంచెమన్నా తీసుకుంటది. హ్మ్. అది తీసుకోనివ్వరు. హ్మ్. దట్ ఈస్ ద థింగ్ మెకానిజం ఏదైతే ఉందో హ్మ్. వైరస్ అనుకుంటే 4 రోజులు వచ్చింది పోయింది చుట్టంలాగా అనుకుంటారు కానీ వైరస్ చుట్టంలా రాదు, చుట్టంలా పోదు. అలా 15 రోజులు ఉంటుంది. 10 రోజులు, 15 రోజులు ఉంటుంది. హ్మ్. డిపెండ్స్ అపాన్ యువర్ ఇమ్యూనిటీ. హ్మ్. నాశనం చేసేంత వరకు చేస్తూనే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు గులియన్ బెర్రీ సిండ్రోమ్. అవును. ఇప్పుడు రీసెంట్‌గా పూణేలో యెస్. చాలా కేసెస్. గులియన్ బెర్రీ సిండ్రోమ్ అంటే ఏందమ్మా? జీబీఎస్ అంటాం. హ్మ్. ఏంటి అసలు నర్వ్‌ని డ్యామేజ్ చేస్తుందక్కడ. అవును. నర్వ్‌ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏందంటే నోరా వైరస్ లాంటిదో, హ్మ్. జైకా వైరస్ లాంటిదో, క్యాంఫెలోబాక్టర్ జ్యుజిని అనే బ్యాక్టీరియానో, హ్మ్. లేకుంటే చికెన్ గున్యా వైరసో, లేకుంటే డెంగ్యూ వైరసో, ఇలా ఇలా కొన్ని వైరస్ ఉన్నాయి. హ్మ్. ఆ వైరస్ మీ బాడీలో 10-12, 15 రోజులు ఉంటుంది. 2 వీక్స్ హ్మ్. అనుకోండి. హ్మ్. 2 వీక్స్ బ్యాక్ మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది లూజ్ మోషన్స్. 2 వీక్స్ బ్యాక్ లూజ్ మోషన్స్ వచ్చింది గదా! ఏదో మందులు వాడతారు తగ్గిపోయింది అనుకుంటారు హ్మ్. ఫైన్. బట్ ఆ వైరస్ లోపలే ఉంటుంది. నేను హ్మ్. ఇందాక చెప్పాను మెటబాలిజం మొత్తం గూడా ప్రోటీన్ అంతా తినేస్తుంది. హ్మ్. నర్వ్ రూట్ మీద కనిపించే ప్రోటీన్ గూడా తింటది. హ్మ్. లాస్ట్‌కి ఆ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. గులెన్ బెర్రీ సిండ్రోమ్‌కి అది ఇస్తుంది. హ్మ్. ఆటో యాంటీబాడీస్ అని మనం అంటాము. హ్మ్. ఆటో యాంటీబాడీస్ అనే పదాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకునే పరిస్థితి వస్తుంది. హ్మ్. ఆటో యాంటీబాడీస్ కాదు. యాంటీబాడీస్ దాన్ని తిండి లేక తినేస్తుంటది. హ్మ్. లోకల్‌గా పెరిఫెరల్ నర్వ్స్ ఉంటుంది. పెరిఫెరల్ నర్వ్స్ మీద అటాక్ అవుతుంది. హ్మ్. పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు
వీక్నెస్ వస్తుంది. ఉమ్, నిన్న ఒక కేసు కామారెడ్డి, ఇప్పటికి కూడా మనం న్యూస్లో చూస్తలేము. ఉమ్, నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉమ్, కామారెడ్డి నుంచి కలెక్టర్ ఆఫీస్లో కోఆపరేటివ్ ఆఫీస్లో పనిచేస్తాడు. కంప్లీట్ పారాలసిస్, వెంటిలేటర్ పైన ఉన్నాడు ఇప్పుడు. ఓకే. 2 weeks బ్యాక్ హ్యాడ్ వామిటింగ్స్, లూజ్ మోషన్స్. ఉమ్, ఇది మెకానిజంలో పార్ట్. దాన్ని జీబీఎస్, ఇంకొకటి దాని పెరిఫెరల్ నర్వ్స్ డ్యామేజ్ అవుతున్నాయి, ఆటో యాంటీబాడీస్, ఇవన్నీ కాదు. దానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంది చెప్పాలా? మళ్ళీ ఉమ్, ప్లాస్మా ఫెరిసిస్ అంటాం. అంటే ప్లాస్మా తీసేసి ఇంకో వేరే వాళ్ళకు కొత్త ప్లాస్మా ఇస్తారు. ఉమ్, అంటే ఏంది, దాంట్లో వాళ్ళ యాంటీబాడీస్ ఉన్నాయి, ఏం లేవు కదా ఆ వైరస్కి. అక్కడ ఉండేదంతా కూడా ప్రోటీన్, ఓకే. ఆల్బమిన్, గ్లోబులిన్ అనే ప్రోటీన్ని బయట నుంచి సప్లిమెంటేషన్ వస్తున్నాం. ఉమ్, ఐజీఐవి ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నాం. ఇమ్యూనో అనేది ఏమో ఉండదు, గ్లోబులిన్సే. ఉమ్, ఆ గ్లోబులిన్స్ అనేది డైరెక్ట్గా గ్లోబులిన్ తగ్గుతుంది, అక్కడ గ్లోబులిన్ ఇస్తున్నాం. ఉమ్, నేను చెప్పింది ప్రోటీన్ అనే ఈ ఆల్బమిన్, గ్లోబులిన్ ఇవ్వని. ఓకే. తప్పేముంది? ఉమ్, ఇన్బిల్ట్గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మీరు ప్రోటీన్, ఆల్బమిన్, గ్లోబులిన్ ఇచ్చినప్పుడు హై కంటెంట్ ఇన్ ద గ్లోబులిన్ ఈజ్ ఇన్ ఎగ్. ఉమ్. ఆల్బమిన్, గ్లోబులిన్ అనేది సోయాబీన్ వీటిలలో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు Naturally. చెప్పినట్టుగా వైరల్ ఫీవర్స్ ఏవైనా అటాక్ అయినా కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయి సింపుల్గా? సింపుల్గా అంటే మనం ఎస్కేప్ అవ్వాల్సిందే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా బాడీ బిల్డర్స్, చాలా ఎనర్జెటిక్ ఉన్న వాళ్ళందరికీ కూడా వైరల్ ఫీవర్స్ ఈజ్ ఈజీలీ అటాక్స్. ఒక మీడియం కావాలమ్మా దానికి. ఒక మంచి మీడియం కావాలి, మంచి దొరికినప్పుడు అటాక్ అవుతుంది. సో ఇట్ ఈస్ వన్స్ ఇట్ ఎంటర్స్ ఇన్ 100, మీ బాడీలో మంచి ఇమ్యూనిటీ ఉంది, బాగున్నారు, బాడీ హ్యాస్ దట్ మెకానిజం టు కిల్, ఇట్ విల్ కిల్. ఓకే. అదర్వైజ్ అలా కోల్డ్ తోటి వాళ్ళు చిన్నగా బయట ఎస్కేప్ అవుతారు. ఇఫ్ ఇట్ గోస్ డౌన్ టు ద బాడీ, లోపలికి వెళ్ళిపోతుంది, లంగ్స్కి వెళ్ళిపోతుంది, మల్టిప్లై అవుతుంది, దెన్ అప్పుడు తినాల్సి వస్తుంది, అప్పుడు మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. బిఫోర్ దట్ మనము హై ప్రోటీన్ డైట్, నేను చెప్తున్నాను కదా, ఇన్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదే కానీ మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటే 60 to 70% ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఓకే. మిగతా మందు అనేది ఇట్ విల్ డూ. అది చేసినప్పుడు ఈ విల్ బి సేఫ్. ఈ వెంటిలేటరు, హాస్పిటల్ అడ్మిషన్, ఐసీయూ ఇవన్నీ కూడా అవసరం ఉండదు. సార్ ఇప్పుడు మనకి డయాబెటిక్ ఎక్కువ మంది ఉన్నారు పేషెంట్స్. సో డయాబెటీస్ కానీ క్యాన్సర్కి కానీ ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం. ఒకప్పుడు చాలా తక్కువ, ఇవి రేర్గా ఉండేవి. ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉంటున్నారు. వీళ్ళకి నిజంగా మెడిసిన్ ఉందా తగ్గడానికి? ప్రపంచంలో ఇప్పటి వరకు అలాంటిది ఏం లేదు. తగ్గించే మెడిసిన్ లేదు. డయాబెటీస్కి లేదు, క్యాన్సర్కి లేదు. అంటే క్యాన్సర్కి క్యూర్ అనేది మనము విత్ ద మెడిసిన్ అనేది ఇప్పుడు ద లేటెస్ట్ థింగ్ ఈస్ దర్, ఇట్ ఈస్ క్యూర్డ్ విత్ ద మెడిసిన్. చాలామంది ఇప్పుడు ఏంటంటే బయట తగ్గిపోతుంది అది అని అమాయకులను ఒక విధంగా బకరా చేయడం. ఎందుకంటారంటే ఫస్ట్ సర్జన్ చూస్తాడు, ఆపరేషన్ చేస్తాడు, పెద్ద కంతి ఉంది, ఒక 1 kg 2 kg కంతి ఉంది కడుపులో అనుకోండి, క్యాన్సర్, వాళ్ళు చేయరు అది. ఇంకో సర్జన్ తీసేస్తాడు. తీసేసిన తర్వాత దెన్ కమ్స్ రేడియేషన్ ఏదైతే ఉందో, ఆంకో రేడియాలజిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు రేడియేషన్ ఇచ్చేసి, రేడియోథెరపీతో రేడియేషన్ ఇచ్చేసి ఇటు సెల్స్ అన్ని చంపేస్తారు అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద థింగ్ ఈజ్ కీమోథెరపీ. అక్కడ కూడా మెడిసిన్స్తో దే విల్ రెస్ట్రిక్ట్ అండ్ దే విల్ స్టాప్ టు దట్ వన్. ఇప్పటి వరకు చాలా పెయిన్ తోటే ఉంటాడు పేషెంట్, చాలా పెయినే. అంటే ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. దెన్ వాట్ యూ ఫీల్ అంటే ఎవరో ఒకళ్ళు గాల్లో మాటలు బయట చెప్తుంటారు, నేను ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను, క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇది అది అని చెప్పేస్తారు. పాపం అమాయకులు అక్కడికి వెళ్తారు, అప్పటికి అంతా క్లియర్ అయిపోతుంది. బట్ వాళ్ళు ఏదో చేసిన ఫీలింగ్ తోటి అన్నట్టు దే విల్ అగైన్ బీ మోటివేటెడ్ ఇన్ డిఫరెంట్ వే. దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. వాళ్ళు అప్పుడు ఏం చేయరు, వదిలేస్తారు, పోండి అక్కడికి పోండి అంటే. అండ్ ఈవెన్ డయాబెటీస్ ఆల్సో దెర్ ఈస్ నో క్యూర్ ఇప్పటి వరకు. మెడికల్గా మనము ఆ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయొచ్చు. చాలా వరకు ఏమంటారంటే
డయాబెటిస్ తగ్గుద్ది, పోతుంది. అసలు మీకేముండదు. మీరు మంచి ఆరామ్సే ఉండొచ్చు అని. అలాంటిది ఏం లేదు. ఆయిల్స్ అవి ఇది ఆయిల్స్ నార్మల్ ఆయిల్స్ ఆర్ గుడ్ అమ్మ. హ్మ్. ఇప్పుడు పల్లీలు తింటారు. మంచిదే. వేరుశనగ ఓకే. ఆయిల్ ఉంటుంది దాంట్లో. మనం అది చూడట్లేదు. ఆయిల్ ఈజ్ బెటర్. వన్స్ వి కుక్ ఇట్ ఇన్ డీనేచర్ అయిపోతుంది. మొత్తం పాడైపోతుంది. అలాంటి ఆయిల్ మా టేస్ట్ వరకు మాత్రం ఉంటది గానీ మిగతా దానికి ఉండదు. హ్మ్. సో, ఇక్కడ చాలామంది కోకోనట్ ఆయిల్ తోటి తగ్గిపోతుంది. లేకుంటే ఇంకో ఆయిల్‌తో తగ్గిపోతుందని ఒక ఒక అపోహ అయితే అవుతుందో అది చాలా తప్పది. ట్రీట్మెంట్ అనేది బేసికల్‌గా ప్రతి అలోపతిక్ డాక్టర్ గాని, మిగతా బెస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. మెడికల్ మేనేజ్‌మెంట్‌గా షుగర్‌ని కంట్రోల్ చేసుకోమంటారు. హ్మ్. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చినాడు. ఓ 200 షుగర్ ఉంది. బాబు ఈ మెడిసిన్స్ వాడితే షుగర్ తగ్గుతుంది 150. హ్మ్. ఓకే. హ్మ్. 150కి తగ్గుతది. ఓకే. బట్ నీకు ఏం చేయాలి నువ్వంటే, నువ్వు పొద్దున్న ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయి, సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయి అంటాడు. ఓకే. సరే అంటాడు. అక్కడ మందం. హ్మ్. డైట్‌లో బిర్యానీ తినకు, అడ్డమైన చెత్త ఫుడ్ తినకు బయట. జంక్ ఫుడ్ తినకు, బిస్కెట్‌లు తినకు అంటాడు. సరే సార్ అని. మళ్ళీ ఇంటికి పోయేసరికి షుగర్ ఇవన్నీ తింటారు. హ్మ్. లాస్ట్‌కి సార్ 300 షుగర్ వచ్చిందంటాడు. దానికి అర్థం ఏముంది? చెప్ ఇదే పద్ధతిని ఇంకొక ఒక బాబాలు గూగుల్ బాబాలో లేకుంటే ఇంకో బాబాస్ దగ్గరికెళ్ళినప్పుడు మొత్తం తినకు అసలు అన్నం తినకంటాడు. హ్మ్. రైస్ తినకు. అవును. ఫస్ట్ డాక్టర్ ఏం చెప్పాడు? కొంచెం తిను, వాకింగ్ చెయ్యు అన్నీ చెప్పాడు. ఇక్కడేం అసలు అన్నమే తినకు. హ్మ్. ఆయిల్స్ తిను. హ్మ్. ఒక కీటో డైట్ పాటించు. హ్మ్. డెఫినెట్‌లీ తగ్గుతది అక్కడ. హ్మ్. షుగర్ లెవెల్ అనేది తగ్గుతది. వేర్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఆ మోసం చేసే పద్ధతి ఉన్నది చూడండి. అదే అక్కడ డిఫరెన్స్. హ్మ్. ఒకడేమో మెడిసిన్స్‌తో చెప్తాడు, పాటించమంటారు కానీ పాటించరు. హ్మ్. ఒకడేమో మోసపోనికి మన దగ్గరికి మొత్తం తినేయరా బాబు, ఆపేయండి బాబు అంటారు. అక్కడ పోయి మోసపోతాడు. షుగర్ డెఫినెట్‌లీ తగ్గుతది. కానీ కాంప్లికేషన్స్ మిగతా విధంగా పెరుగుతాయి. హ్మ్. దేర్ ఈస్ బెనిఫిట్ బై డూయింగ్ హ్మ్. దిస్ వన్. కంట్రోల్ చేసినప్పుడు కిందకి కంట్రోల్ చేస్తూ అది చేస్తే ఆ 150 నుంచి 100కి ఫాస్టింగ్. అది చెయ్యడు. ఓకే. అక్కడ పోతేనే మొత్తానికి తినక ఆపేయమంటాడు. ఎట్లో 100 లోపల వస్తుంది. 100 వస్తుంది. హ్మ్. మళ్ళా వన్స్ అగైన్ తినడం స్టార్ట్ చేసినామంటే ఇట్ అగైన్ షూట్స్ అప్. ఓకే. అంటే షుగర్ అనేది పోదు. హ్మ్. ఇట్ షుడ్ బి మెయింటైన్డ్. హ్మ్. ఎవడే గాని ప్రపంచంలో పోతాడంటే వానికి నోబెల్ ప్రైజ్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఓకే. అయితే డాక్టర్ గారు డాక్టర్స్‌లో ఇప్పుడు మీరు గవర్నమెంట్ డాక్టర్. సర్టెన్ సాలరీకి వర్క్ చేస్తారు. డాక్టర్స్‌లో 1,00,000 నుండి జీతంగా 1,00,00,000 తీసుకునే వాళ్ళు గూడా మన ఇండియాలో ఉన్నారట. నిజమేనా? ఉంటే గనక అంత మంచి అపార్చునిటీ ఉన్నప్పుడు గూడా ఎందుకు కష్టపడాలి అని అడిగితే ఏం జెప్తారు మీరు? 1,00,000 నుంచి 1,00,00,000 చాలా వాళ్ళని ఒక్కసారి చూయించండి 1,00,00,000 ఉన్న పర్సన్‌ని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా మటికి ఇప్పుడు మన జనాభాలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారంటే 70-80% అని చెప్తారు. హ్మ్. అలాంటి వాళ్ళు 20% ఉంటారు. హ్మ్. ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్స్ అంతా కూడా ఈ 80% ఏదైతే జనాభా లెక్క ప్రకారమే ఉంటారు. నాట్ ఇన్ 1,00,00,000 అనే పదం ఉండదు. బట్ చాలామంది ఇప్పుడు డాక్టర్స్ ఏందంటే 30,000, 40,000 కూడా చేస్తున్న వాళ్ళున్నారు. హ్మ్. అది చూడాలి మనం. ఓవరాల్‌గా యావరేజ్‌గా చూస్తే 70, 60,000 వరకు ఉంటుంది తప్ప కోట్లలో మాత్రం ఉండదు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఎస్టాబ్లిష్డ్ లేకుంటే హైలీ ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అలాంటి వాళ్ళలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకుండొచ్చు కానీ సామాన్య డాక్టర్‌కి ఎక్కడ లేదు. ఓకే. ఇప్పుడు నాకొక డౌట్ ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ గూడా వర్క్ చేస్తారు. కార్పొరేట్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పి. అంటే వాళ్ళ ఏదో ట్రాక్స్ మెయింటైన్ చేయడం, టార్గెట్స్ ఉండడం ఇదంతా ఒక వ్యవస్థ ఉంటుందని విన్నా. నిజమేనా? అలా జరుగుతూ ఉంటుందా? మార్కెటింగ్ థింగ్స్ ఆర్ దేర్. అది అన్ని చోట్లలో ఉంటుంది. అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఉంటది. వాళ్ళు ఒక్కరని కాదు మార్కెటింగ్. దే విల్ గో టు ద పీపుల్. దే విల్ గో టు ద డాక్టర్స్. మిగతా ఆర్ఎంపీస్, పీఎంపీస్ వాళ్ళ నుంచి దే విల్ టేక్ ద అక్కడి నుంచి తీసేసుకుంటారు వాళ్ళు. యాహ్! దే విల్ హావ్ దట్ మార్కెటింగ్. ఏ డిపార్ట్‌మెంట్‌లో లేదమ్మా అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఉంది. అంటే మెడికల్ అనేది ఒక సేవకు సంబంధించిన సెక్టార్ కదా!
సో, దాన్ని కార్పొరేట్ లాగా మార్చడం ఏదైతే ఉందో దాని గురించి అడుగుతున్నా. ఇప్పుడు మెడికల్ అనేది సేవ. ఫైన్. హ్మ్. విద్య అనేది సేవ. హ్మ్. మరి వీళ్ళిద్దరు ఎందుకు బంధం కావాలి ఎప్పుడు ప్రతిసారి? హ్మ్. పొలిటీషియన్స్ సేవ కాదా? అవును. మరి కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఏమనాలి వాళ్ళని? హ్మ్. ఇప్పుడు అక్కడ కార్పొరేట్ స్టైల్‌లో హాస్పిటల్‌లో ఉండే డాక్టర్లు ఉన్నారు. ప్రైవేట్‌లో గవర్నమెంట్‌లో డాక్టర్లు ఉన్నారు. ఇంకో కొంత చిన్న చిన్న డాక్టర్లు అక్కడ ఊర్లలో కూడా ఉన్నారు. హ్మ్. సేవ ప్రతి ఒక్కళ్ళని మనం సేవ సేవ అనుకుంటూ అది చేయడం కాదు. యూ గివ్ ద థింగ్స్. ఒక అపార్చునిటీ ఇవ్వండి. ఒక మంచి జీతాలు ఇవ్వండి. అప్పుడు మీరు సేవ అనండి. 30,000కి జీతం ఇచ్చేసి నువ్వు సేవ చేయి అంటే ఎందుకు చేస్తారమ్మా? ఈరోజు ఒక్కొక్క డాక్టర్‌కి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ 20,000, 30,000కి చేస్తున్నాడు. హ్మ్. హ్మ్. కోట్లు ఖర్చు పెట్టేసి ఒక్కొక్కడు లక్ష 10 లక్షలు ఖర్చు పెడతాడు. ఒకడు 20 లక్షలు ఖర్చు పెడతాడు. మీరు సేవ చేయండి అంటారు. పద్ధతి ఎక్కడి నుంచుంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ వాళ్ళని సేవ చేయమని చెప్పండి. పాపం ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్న వాళ్ళకి ఇమ్మని చెప్పండి. ఎందుకివ్వరు? కోట్లు కోట్లు ఇప్పటివరకు లక్షల కోట్లున్న పైసలు పెద్ద పెద్ద వాళ్ళున్నారు. వాళ్ళనొచ్చేసి వాళ్ళకి ఫ్రీగా ఇయ్యమని చెప్పండి. ఎందుకియ్యరు? సేవ అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. ఒక ఒక రంగానికి ఒక సేవ అనేది పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు గూడా ఒక అదుంటుంది. లైఫ్ ఉంటుంది. మీరేమో బెంజ్ కార్‌లో వస్తారు. వాడు నడుచుకుంటూ రావాలా? సేవ చేసుకుంటా. బెంజ్ కార్‌లో వచ్చేవాడేమో సేవ చేసినట్టు, నడుచుకుంటూ వచ్చేవాడు పాపం డాక్టర్ 10 20,000, 30,000 చేసేవాడిని కూడా నువ్వు సేవ చేస్తూనే ఉండాలా? దేనికోసం సేవ చేయాలి? వాడికో బతుకుండదా? యూ గివ్. అలాంటి వాళ్ళకు నువ్వు 1,00,000 కాదు 2,00,000 ఇచ్చేసి మీరు సేవ చేయండి అని చెప్పండి. అప్పుడు బావుంటుంది. 30,000 ఇచ్చేసి సేవ అని మనకి. హ్మ్. వాడు వాడు ఏమైంది? వాడి పిల్లని ఎక్కడ పంపించాలి? ఏ స్కూల్‌కి పంపించాలి? చిన్న స్కూల్‌కి పంపించాల్సొస్తుంది 30,000 పని చేస్తే. పెద్ద స్కూల్ పోతే 2,00,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? మోసం చేయాలి. ఎవరిని చేయాలి? పక్కనున్న మోసం చేయాలి. ప్రజల్ని మోసం చేయాలి. మీరిచ్చేది గౌరవం ఏదైతే ఉందో, వాళ్ళకు ఫైనాన్షియల్‌గా మేము నీకు డబ్బులిస్తున్నాము, నువ్వు చెయ్యు అనేది కాదు. నువ్వు గౌరవంగా నువ్వు వేతనం ఇయ్యు. గౌరవంగా ఆళ్ళకొకటి అది చెయ్యు. మీరు సేవ అనే పదంతోటి మిమ్మల్ని చూస్తున్నాము. మీరు గూడా మాకు సేవ చేయండి. మేము మీకు సేవ చేస్తామనండి. అంతేగాని ఒక వైద్య రంగాన్ని సేవ, డాక్టర్లు సేవనే చేయాలె, టీచర్లు సేవనే చేయాలె. మరి మిగతాళ్ళందరూ ఏం చేయాలి మళ్ళీ? ఈ డాక్టర్లు, ఈ టీచర్ల మీదే పడాలా? ఇప్పటికి కూడా చాలామందేందంటే, మీ డాక్టర్లు మోసకారులు, మోసకారులు మోసం చేస్తారు. ఎందుకు చేస్తారమ్మా? ఒక్కసారి పేషెంట్ చనిపోతున్నాడంటే పడి, పడి ఇట్లా అరేయ్! చనిపోతున్నాడు తీసుకురావాలని ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చాలామందున్నారు. కొట్టిన దెబ్బలు పడినోళ్ళు గూడా ఉన్నారు. సర్వీస్ చేస్తూ దెబ్బలు పడినోళ్ళున్నారు. అట్లాంటివన్నీ ఎవరు పట్టించుకోరు. ఈరోజు అవార్డ్స్ ఎవరికొస్తాయంటే బుల్ షాట్స్. పెద్ద పెద్ద డబ్బులున్నోడు, కార్పొరేట్ ఉన్నోడికే అవార్డ్స్ వస్తాయి. హ్మ్. ఒక మంచి డాక్టర్స్ చాలామంది వేల మందికి స్టూడెంట్స్‌కి టీచింగ్ చెప్పి, వాళ్ళని ఒక ప్రయోజకుల్ని చేసి, సమాజంలో, రాష్ట్రంలో అన్ని చోట్లకు దేశానికి వేరే దేశాలకు పంపించిన వాళ్ళకు ఒక్క అవార్డ్ ఇయ్యరు. ఒక కార్పొరేట్‌లో ఏదో ఒకటి చేసినాడని చెప్పేసి వాళ్ళకిస్తారు. అక్కడ సేవ చేస్తున్నారు డాక్టర్. అలాంటి వాళ్ళకివ్వండి. ఎన్నో ఆపరేషన్‌లు చేసిన వాళ్ళున్నారు. హ్మ్. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళున్నారు. వాళ్ళు హ్మ్. తక్కువ జీతంతోటి ఈరోజు నేనిప్పుడు చెప్తున్నాను ఒక గవర్నమెంట్ డాక్టర్‌గా. మాకు హ్మ్. ఇన్‌కమ్ టాక్స్‌లో రూపంలో ఒక 2 నెలల జీతమే పోతుంది మాది. హ్మ్. కానీ 10 నెలల జీతం అయితే మేమైతే చేస్తున్నాం గదా! హ్మ్. మరి మాకు టాక్స్ ఎగ్జంప్షన్ ఎందుకుండదు? రోజు నిత్యం వేల మంది వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటొస్తారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటొస్తాడు. ఇంకొకళ్ళు హెచ్ఐవి, హెపటైటిస్ బి ఇవన్నీ వస్తారు. భయంకరమైన వైరస్ తోటొస్తారు. వచ్చి పక్కనే కూర్చుంటాడు. హ్మ్. మీరు ఒక్క ఆఫీసర్ దగ్గర పోయి చూడండి ఎక్కడన్నా. హ్మ్. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అక్కడ నిల్చుంటారు. ఇంకో కలెక్టర్ నిల్చొని మాట్లాడతారు. మా హ్మ్. దగ్గరకొచ్చి పక్కన కూర్చోబెట్టి మాట్లాడతారు. హ్మ్. కానీ మాకొస్తే మా డాక్టర్స్ కూడా
విక్టిమ్స్ ఆఫ్ ద వైరస్ అండ్ బ్యాక్టీరియా కదా, మీ ఇంట్లో మేము తీసుకుపోయిస్తాం, మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ అనేది ఏదైతే ఉందో ఒక సరైన గౌరవం, వేతనం, మంచి పద్ధతిలో మంచిగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ వాళ్ళు కూడా అన్ని విధాలు ఇయ్యని ప్రయత్నం చేస్తారు. ఎస్. చాలామంది డాక్టర్స్ ఇప్పటికి కూడా 20-30 వేలకు పనిచేస్తున్నారు. చదివింది 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్, ఎండి చేసిన వాళ్ళు కూడా 50,000, 60,000 కూడా సంపాదించే పరిస్థితిలో ఉన్నారు. నకిలీ డాక్టర్లు ఆర్ఎంపీ, పిఎంపీలో వచ్చేసి దందా వాళ్ళ చుట్టూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే ఎక్కడ లోపం ఉంటుంది సార్? అంటే మానిటరింగ్ సిస్టమ్ సరిగ్గా లేదా? ఈ బిల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నకిలీ డాక్టర్స్ అయి ఉండొచ్చు, డ్రగ్ కంట్రోలింగ్ కావచ్చు, ఏదైనా ఏది తీసుకున్నా కూడా ఎందుకు ఇంత ఈ లెవెల్లో జరుగుతోంది? ఇప్పుడు ఆర్ఎంపీలో, పిఎంపీలో ఉంటారు. పాపం ఊర్లలో ఉంటారు వాళ్ళు. ఏదో వచ్చిన కాడికి పారాసిటమాల్ అలాంటివి వేసి వాళ్ళకి ఇవ్వాలి. కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. వాళ్ళు అక్కడ ఉండే మండల్లో ఉండే ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఎండి డాక్టర్ దగ్గర పోరు పేషెంట్స్. వాళ్ళు 10 రూపాయలు అని చెప్తారు, 500 రూపాయలు దోపిడీ చేస్తారు. ఊరికి ఒక 2-3 ఉంటారు, 1000 మంది వాళ్ళు ఉంటారు. ఒకటి రాజకీయం. ఇప్పుడు డాక్టర్ పదము యూజ్ చేస్తారు కదా, ప్రతి వాడు డాక్టర్ అని పెట్టుకుంటున్నాడు. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో పదాలు ఇప్పుడు ఎస్ఐ కానీ సిఐ అని ఎవరైనా పెట్టుకుంటే ఊరుకుంటారా? లేకుంటే జడ్జి అని పెట్టుకొని తిరుగుతూ ఊరుకుంటారా? జైలు వేస్తారు. లేకుంటే కలెక్టర్ అని పెట్టుకొని తిరుగుతూ ఊరుకుంటారా? తీసుకుపోయి లోపలేస్తారు. మరి ఇట్లాంటి పెట్టుకున్నాను ఎందుకు? హూస్ ద పర్సన్? ఎవరు అక్కడ వెనకాల? వాళ్ళు చేయాలి అది. తీసుకుపోయి జైలు పెట్టండి వాళ్ళని. అమాయకులు బలవుతున్నప్పుడు కూడా చూస్తుంటారా? ప్రజలు చనిపోతున్నప్పుడు చూస్తుంటారా? అలాంటి వాళ్ళని ఎందుకు స్పేర్ చేస్తారు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వేసుకొని నేను ఎమ్మెల్యే అని చెప్పేసి తీసుకుపోయి లోపలేయారా? వేస్తారు. అంటే ఒక డాక్టర్ అంటే అంత అలసైపోయింది. ఒక పదం యూజ్ చేసుకోనికి, ఒక స్టెత్ వేసుకోనికి అంత ఈజీ అయిపోయింది. మీకు కష్టపడి అది చేస్తే వచ్చిందమ్మా ఇది. మా తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని అట్లనో ఇట్లనో చేస్తే వచ్చింది అది. అలాంటి దాన్ని అపహాస్యం చేస్తూ ఎవరు చేస్తున్నారు? ద పీపుల్, ద పొలిటీషియన్స్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పుడు పోలీస్ సిస్టమ్ ఉంది కదా, ఎవడన్నా డాక్టర్ పెట్టుకున్నాడు, ఎవడన్నా క్లినిక్ పెట్టుకున్నాడు, తీసుకుపోయి జైలు వేయండి, ఇంకొకటి భయపడతాడు. ఎందుకు ఈ మధ్య కాలంలో అంటే ఏదైనా కేసు జరిగినప్పుడే కూడా అప్పుడు తెలుస్తోంది వాళ్ళు ఒక కాంపౌండర్ అని, లేకపోతే ఎక్కడో వర్క్ చేసి నర్స్గా చేశారని, వాళ్ళు ఒక క్లినిక్ నడుపుతున్నారని, అంటే ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి. దీని మీద కంప్లీట్గా మానిటరింగ్ సిస్టమ్ అనేది ఎందుకు లేదు అన్నదే క్వశ్చన్. ఇది ప్రభుత్వం చేయాలమ్మా, ప్రభుత్వం చేయాలి, పై అవసరాలు చేయాలి. చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి అవగాహన కల్పించండి. ఇప్పుడు ప్రజలు అన్యాయంగా అడ్డమైన ట్రీట్మెంట్కి బలవుతున్నాడని కారణం సగం ట్రీట్మెంట్ ఆడిపోతుంది. సగం రోగం అంతా కూడా వాళ్ళు అక్కడనే మొత్తం డిస్టర్బ్ అయిపోయి పాడైపోయి ఇంకో స్టేజ్కి వస్తుంటారు. ఇక్కడికి వచ్చేసి మీ డాక్టర్లు ఏం చేస్తున్నారు అంటారు. పద్ధతి అది కాదు. నువ్వు ఈ వెరీ ఫస్ట్ స్టేజ్ నుంచి జ్వరం వచ్చింది, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే యూ విల్ గివ్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. ప్రాపర్ ట్రీట్మెంట్ లభించినప్పుడు నువ్వు ఎంత ఏం లాభం? ఎన్ని డబ్బులు ఉంటే ఏం లాభం? ఊర్లలో ఉండడానికి లక్షల్లో ఉన్నాడు, కోట్లలో ఉన్నాడు. హీ లూజెస్ ద లైఫ్ దేర్. ఈరోజు ప్రాబ్లం ఎక్కడి నుంచి ఉంది? తీసేయండి అలాంటి దాన్ని. తీసేస్తే ఓట్లు పోతాయి. ఈ పార్టీకి ఓట్లు పోతాయి, ఆ పార్టీకి ఓట్లు పోతాయి. మావాడు. డాక్టర్ అనే పదానికి ఎంత సేవ, ఇప్పుడు దాన్ని ఒక సేవ లెక్క చూస్తామా? ప్రాణాలు తీసుకునేవాడిని సేవ అని, ప్రాణాలు కాపాడేవాడిని సేవ అంటారు. మా డాక్టర్స్ ఎప్పుడు ఆల్వేస్ దే విల్ ట్రై టు గివ్ 100%. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.